ఈరోజు మనం గజ్వేల్ మండలం కొలుగురు గ్రామంలో ఒక యువకుడు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో దేశంలో గిరిజనుల మీద కానీ లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక విద్యార్థిగా ఉస్మానియా గడ్డపై మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల్లో అందరిట్లలో ఆయన ఆదర్శంగా కనబడుతున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ తనను కలవడానికి వాళ్ళ స్వగ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న మీరు ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయింది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో లా ఫైనల్ చదువుతున్నారా? ఓకే. అయితే ఈ మధ్య కాలంలో మిమ్మల్ని చాలా వీడియోలలో చూసాము. అంటే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఆపరేషన్ కగారాన్ని తీసుకొస్తా ఉంది, గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉంది. అయితే దీనిలో మీరు మాట్లాడుతున్నారు, చాలా మందికి తెలియట్లేదు. ఎందుకంటే మేము అంతా నిజ జీవితంలో సినిమాలలో చూస్తున్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటారు. మరి నిజంగా జరుగుతుంది అని అన్నారు. అంటే మీరు ఎలా చెప్తున్నారు అది నిజంగా జరుగుతుంది? వాస్తవానికి మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఆదివాసుల కంటే ముందు మీకు ఒక విషయం చెప్తా. దేశంలో 1947 నుంచి 2014 వరకు, సంవత్సరం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దేశంలో దళితుల మీద జరిగిన దాడులు ఒక ఎత్తు అయితే 2014 నుంచి మొన్నటి వరకు 2023 వరకు దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు 2 ఇంతలు ఎక్కువైపోయింది. దీనికి కారణం బీజేపీ పార్టీ కదా. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అందుకే మన న్యూయార్క్ పత్రిక కూడా రాసింది, భారతదేశంలో అల్ప వర్గాల పైన అత్యధిక దాడులు కేవలం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి చాలా పత్రికలు రాసినాయి. ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. మన దేశంలో కూడా మనము మొన్నటి వరకు కూడా చూసినాం ఆపరేషన్ కగార్. మీరు అన్నారు ఆలోచనగా, నేను మన ఒక ఫ్రెంచి తత్వవేత్త ఆర్టికల్ చదివిన. ఆదివాసీల గురించి మాట్లాడడం అంటే ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడమని అని చెప్పింది. ఎందుకు అంటే ఆదివాసులు ఈ నేలను, ఆదివాసీలు ఈ ప్రకృతిని కాపాడేవాళ్ళు, మనం కాదు. మనం ప్రకృతి విధ్వంసకులు అయితే ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు, వాళ్ళు ప్రకృతిని కాపాడుతున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం జరిగింది. అందుకే ఈ మధ్య దాదాపు ఒక సంవత్సరం నుంచి మోడీ ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్న తర్వాత అమిత్ షా ఆపరేషన్ కగారు పెట్టింది. కగార్ అంటే చివరి యుద్ధం అని చెప్పింది. చివరి యుద్ధం ఎవరిపైన? ఎంత సిగ్గుసేటు. ఒక దేశంలో పుట్టినోడు అదే దేశంలో పుట్టిన పౌరుని ఎట్లా చంపుతాడు? ఏ ప్రభుత్వం? ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, దాదాపు 190 దేశాలు ఉన్నాయి, 190 పైన దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోనైనా తమ పౌరులను తమ ప్రభుత్వం చంపుతుందా? కానీ భారత ప్రభుత్వం, మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపుతూ దానికి ఆపరేషన్ కగారు పెట్టి 2026 మార్చి 30 వరకు ఈ దేశంలో ఉన్న ఆదివాసులు మొత్తం చంపేస్తామని చెప్తారు. దానికి ఆదివాసులకు నక్సలెట్లని ముద్ర వేసి అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపుతారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 6 నెలల పసిపాప మంగ్లీ అనే 6 నెలల పసిపాపను కూడా చంపేసింది ప్రభుత్వం. 6 నెలల పసిపాప మోడీ, అమిత్ షా భయపెట్టిందా? 6 నెలల పసిపాపను ఎందుకు చంపింది మోడీ ప్రభుత్వం? ఇట్లా ఇవన్నీ మాట్లాడితే, ఎవరైనా మనం మాట్లాడితే మన మీద కమ్యూనిస్టులని, మనం మాట్లాడితే మన మీద నక్సలెట్లని ముద్రలేస్తారు తప్ప, మనం ఒకవేళ మాట్లాడకపోకుంటేనేమో దేశభక్తులు, మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులనే సందర్భంలో మోడీ, అమిత్ షా ప్రభుత్వం నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే అక్కడ వీటిని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారా, లేకపోతే మీరే వెళ్ళి చూడడం జరిగింది? ఇప్పుడు ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయా, నక్సల్ చచ్చిపోతున్నారు అని చెప్పి నేను నక్సల్ పార్టీలో సభ్యుని కాదు, నక్సల్తోనే పనిచేస్తున్నాను. మనకి ఎట్లా తెలుస్తాయి? మనం చదువుకున్న విద్యార్థులు రోజు మనం న్యూస్ పేపర్ చదువుతాం కదా. న్యూస్ పేపర్లో దాదాపు సంవత్సరం నుంచి 20 మంది నక్సలు మూతి, 30 మంది నక్సలు మూతి, 50 మంది నక్సలు మూతి, 60 మంది నక్సలు మూతి అని ఇస్తారు తప్ప ఏనాడన్నా ఈ సంవత్సరంలో ఒక్క వారంలో ఒక నక్సలేట్ చనిపోయిన రోజు ఉందా? నిన్న మొన్న సెంట్రల్ గవర్నమెంట్ మెంబర్ విజయ్ అనే ఆయన కూడా ఒక ఆయన చనిపోయింది. ఇది మరి ఇన్ని హత్యలు జరుగుతున్న ప్రభుత్వము, ఇన్ని హత్యలు కావాల్సిన చంపుతున్న ప్రభుత్వము, మనం ఎందుకు ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం 21 ఆర్టికల్ ఇచ్చింది. 21 ఆర్టికల్ అంటే అర్థమైంది, ఇక్కడ భూమి మీద పుట్టినోడు, భారతదేశంలో పుట్టినోడు ఎవరైనా సరే జీవించి హక్కు ఇచ్చింది ప్రభుత్వం. జీవించే హక్కును అమిత్ షా, మోడీ కాలు రాస్తారు. వాళ్ళు మాస్ట్ పార్టీ ఏమంటారు? మేము ఏమంటున్నాం అంటే ఎవరైనా కానీ ఇరు వర్గాల మధ్య శాంతి రావాలని మేము చెప్తున్నాం. శాంతి వద్దు, ఏకపక్షంగా దాడి చేస్తామని చెప్పి మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎవరైనా దాన్ని మంచిది అంటారా? అయితే ఇప్పుడు జనరల్గా గన్నులు పట్టుకొని ఫైట్ చేయడం అనేదే ప్రజాస్వామ్యం కాదని జనరల్గా చెప్తాం. మరి ఇప్పుడు వాళ్ళు చర్చలోకి వస్తామని వాళ్ళే అంటున్నా కూడా ఈ ప్రభుత్వం అవసరం లేదని చెప్పేస్తున్నామని అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదని క్లారిటీగా. నిన్న మొన్న ఒక రైటర్ ఏమంటారంటే, ఇంతకుముందుకు ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేటోళ్ళు, ఇప్పుడు ప్రభుత్వమే ప్రజలను ఎన్నుకుంటారు. అంటే ప్రభుత్వమే ఓట్లు మార్పు చేసి ప్రభుత్వమే ప్రజలను ఎన్నుకుంటారు, ఓటర్లు ఎన్నుకుంటుంది అని చెప్తుంది.
ఇప్పుడు వాళ్ళు ఒక 6 నెలల నుంచి మేము సాయుధ పోరాటం ఏం చేసి చర్చలకు వస్తామని చెప్పారు. కానీ చర్చలే వద్దు, ఏకతాటిగా చంపేస్తామని చెప్పి మోడీ అనుకుంటున్నాం. దేనికి నిదర్శనం? కేవలము ఆదివాసి బస్తర్లో ఉన్న అడవి సంపదను, ఖనిజ సంపదను బయటకు తీసుకుని ఆదాని, అంబానీ, అమెరికా పెట్టుబడిదారి సామ్రాజ్యవాదులకు ఈ దేశం యొక్క సంపదను దారదత్తం చేయడమే అమిత్ షా మోడీ పెట్టుకున్న ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే ఆదివాసులు మూసపోత వస్తువులని చెప్పి మేము చాలా సందర్భాలు చెప్పినాం. కాబట్టి ఇది మేము విద్యార్థులుగా, యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులుగా మేము దీన్ని తీవ్ర స్థాయిలో తప్పని కూడా మేము చాలా సందర్భాలు చెప్పినాం. అయితే ఈ మధ్యకాలంలో ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ గిరిజన ప్రాంతం నుంచి ఒక యువకుడు వచ్చి మన సుందర విజ్ఞాన కేంద్రంలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆంధ్రజ్యోతిలో ఏమని రాశారంటే, అక్కడ ఉన్నటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో నక్సలైట్లను చంపుదామని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద చాలా రకంగా దాడులు చేస్తూ ఉంది. ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అడవిలో ఉన్నటువంటి సంపద ఏదైతే చీపురు పుల్లలు అలాంటివి తీసుకోవడానికి వెళ్ళి పనులకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నువ్వేం తీసుకెళ్తున్నావు, గన్నులు తీసుకెళ్తున్నావు అని చెప్పి ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఈ విధమైనటువంటి దారుణాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆదివాసీ మహిళలు ఇంత దారుణానికి గురవుతా ఉన్నారని చెప్పి చెప్పారు. ఇది దీని గురించి వాస్తవానికి ఆదివాసీ కార్యకర్త సోనీ సూరి మన హైదరాబాద్ మీటింగ్ వచ్చారు. వాళ్ళు ఈరోజు ఏమైపోయిందంటే భారత ప్రభుత్వము పోలీసు వాళ్ళకు నక్సళ్ల పేరు మీద తలలకు రివార్డులు పెట్టింది. రివార్డులు పెట్టి ఎవరైనా నక్సలు చంపేస్తే వాళ్ళకి 5 లక్షలు, ఒకవేళ కేంద్ర కమిటీ సభ్యుని చెప్పేస్తే 1 కోటి రూపాయలు అని చెప్పి ఒక మనిషి ప్రాణానికి విలువ కట్టి అట్లా కిలోమీటర్కి ఒక 3-4 బేస్ క్యాంపులు, పారామిలిటరీ బలగాలు, బిఎస్ ఎక్కడైతే భారత సరిహద్దుల్లో పనిచేయాల్సిన సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇవన్నీ ఏడ పనిచేస్తున్నాయంటే మధ్య భారత్లో పనిచేస్తున్నాయి. అట్లా పోలీసు వాళ్ళు, ప్రభుత్వము వాళ్ళ తలలకు డబ్బులు వేలం కట్టడం వల్ల అక్కడ ఉన్న గ్రేహౌండ్స్ వాళ్ళు ప్రొద్దున ఇట్లా పోతున్నారు, మన షికారు పోయినాడు, చేపలు పట్టు పోయినాడు, ప్రొద్దున పోయి సాయంత్రం వచ్చినప్పుడు అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపేసి వాళ్ళకి నక్సలెట్ల ముద్రేసి వాళ్ళని తీసుకొచ్చి ఈయన డీసీ మెంబర్ అంటే దళ కమాండర్, దళ సభ్యుడు, లేకపోతే డిస్ట్రిక్ట్ మెంబర్, లేకపోతే స్టేట్ కమిటీ కార్యదర్శి, స్టేట్ కమిటీ మెంబర్, లేకపోతే సెంట్రల్ కమిటీ మెంబర్ అని చెప్పి వాళ్ళ పేర్లు వేసి వాళ్ళ మీద రివార్డులను అక్కడ ఉన్న ఎస్పీలు కావచ్చు, అక్కడ ఉన్న పోలీస్ బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఆనందపడుతుంది. మీ మధ్య సోషల్ మీడియా చూసేది లేదు, శివాలను వేసుకుని నృత్యం ఆడుతున్నారు. ఎక్కడ ప్రపంచంలో ఒక మనిషి చచ్చిపోతే ఏడ్స్తాం, అంతేందుకంటే చిన్నగా చీమ చనిపోయింది అనుకో, ఓ చీమ చనిపోతే అన్ని చీమలు వస్తే ఆ చీమను తీసుకొని పోతాయి. మరి ఒక దేశంలో పుట్టినాడు, ఆయన దేశంలో పుట్టిండు, ఈయన దేశంలో పుట్టిండు, ఒక 10-20 మంది చచ్చిపోతే అక్కడికి వచ్చి సిఆర్పిఎఫ్ వాళ్ళు, భారత భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి? నాట్యం ఆడుతున్నాయి, నృత్యం ఆడుతున్నాయి, ఆనందాలు చప్పట్లు కొడుతున్నాయి. నంబాల కేశరం అంటే ఆయన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి చచ్చిపోతే, నంబాలకేశ్వరం మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి చచ్చిపోతే అమిత్ షా మోడీ ట్విట్టర్ చేస్తాడు, ఏమని మేము నక్సలిజం నిర్మూలన చేస్తున్నాం. మోడీ అమిత్ షా కలికే పనిచేస్తుందా? ఎప్పుడు ఆయన నక్సలిజం నిర్మూలన అంటే ఏంది? ఈ దేశంలో ఉన్న సమస్యలు నిర్మూలన చేయాలి, అదే నక్సలిజం అంటారు. ఒక ఉదాహరణ చెప్తుంది. దేశంలో 1947 నుంచి 47 సంవత్సరం వచ్చింది, ఇప్పటి వరకు భూమి కేవలం 80% భూమి అగ్రవర్ణాలు పెట్టుబడిదారు దగ్గర ఉంది. ఇంకా 15% భూమి పేదవాళ్ళ దగ్గర. పేదవాళ్ళకు ఎకరం, గుంట. ఉదాహరణ చెప్తే ఏ ఊర్లోని దళితులు చేస్తే దళితులకు శ్మశాన వాటికలు లేవు, శ్మశాన వాటికల స్థలాలు దళితుల స్థలాలు ఉన్నాయి. ఏం భూమి అనేది పెట్టుబడిదారులకు అగ్రవర్ణాల వాళ్ళ అయ్యేలా జాయిరా, లేకపోతే పుట్టుకతోని 100,000 ఎకరాల భూములు తెచ్చుకుంటారా? భూమి అనేది ప్రకృతి సంపద. ఆ ప్రకృతి సంపదను మావోయిస్ట్ పార్టీ ప్రజలందరూ సమానంగా పంచుదామని ప్రకృతి సంపద మావోయిస్ట్ పార్టీ అంటే లేదు మేము పంచం, మనసులో చంపేస్తామని చెప్పి మోడీ అమిత్ షా మాట్లాడి వాళ్ళు చప్పట్లు కొడుతారు. అది ఎంత సిగ్గుసేటు! విద్య లేదు ఈ దేశంలో, వైద్యం లేదు ఈ దేశంలో. నిజాం మాట్లాడిన కూడా నక్సలైటే, నిజం మాట్లాడిన నక్సలైటే. ఇక నిజం మాట్లాడకుండా వాళ్ళ భజన చేసి జై శ్రీరామ్ అనడానికి ఇక వాడు దేశభక్తుడే. జై శ్రీరామ్ ఒకటంటే అయిపోయి దేశభక్తుడే. మనం నిజం మాట్లాడి ఇది తప్పు, ప్రభుత్వం మీకు తప్పు చేస్తుందంటే ఆ కదా మీరు నక్సలైట్ ముద్ర రావాలి, జైలు పెట్టు, నక్సలైట్ ముద్ర జైలు పెట్టాలి, లేకపోతే మీరు కేసులు పెట్టాలి. ఏమనొద్దు. మా మోడీ ఎంత గొప్పడండి. అసలు మోడీ ఎంత 6 అడుగుల ఛాతి అని ఇట్లా పెడితే పాకిస్తాన్ యుద్ధం అవుతుంది, ఆయన ఇట్లా పెడితే అమెరికా భయపడుతుంది. సిగ్గుండాలి. అమెరికా ప్రెసిడెంట్ చెప్పిండు, ట్రంప్ ఏమన్నాడు? పాకిస్తాన్ యుద్ధం నేను ఆపినని చెప్పిండు. మరి ఈయనేం ఆపిండండి? రాత్రి దాడులు చేసినాడు. ఎవరి మీద దాడి చేసిరు చూపిస్తారా? ఇదా ఏం చెప్పదలుచుకున్న మోడీ అమిత్ షా ఈ దేశానికి? కాబట్టి ఈ దేశంలో బ్రాహ్మణీయ పెట్టుబడిదారి ఆర్ఎస్ఎస్ విధానాలు ప్రజల మీద రుద్దాలని చూస్తే మాలాంటి యువకులు వందలాది మంది, వేలాది మంది యువకులను 1000% మేము పీడిత ప్రజల పక్షం నుండి నిలబడతాము, వాళ్ళ పక్షం నుండి ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. ఒకటే నిజం మాట్లాడిన అందరు నక్సలెట్ అంటే, నేను మొన్న ఓయిలో చెప్పిన, నిజం మాట్లాడిన అందరు నక్సలెట్ అంటే ఇక నేను నక్సలెట్నే, ఇక నువ్వు నక్సలెటే, మన తమ్ముడు నక్సలెటే, మాట్లాడిన అందరు నక్సలెట్లే అండి. నక్సలెట్ అయితే ఈ దేశం పాకిస్తాన్ పుట్టిన కాదు కదా, ఈ దేశంలో పుట్టిన కదా. కాబట్టి నిజం మేము ఎప్పుడు కూడా మేము మాట్లాడుతూ మేము ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియదు. అయితే
ఈ దేశంలో జరుగుతున్నటువంటి హింసను ఆపడం పట్ల తను ఏదో విర్రవీగుతున్నాడు. కానీ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని చెయ్యలేక అమెరికా వాడికి తలొగ్గి ఈరోజు యుద్ధాన్ని ఆపేసి బయటికి మాత్రం మనందరికీ నేనే ఆపినా నేనే చేసినా అని విర్రవీగుతున్నాను. అయితే ఇది బీజేపీ ఆ అమెరికా నుంచి వాళ్ళు మన మీద సుంకాలు ఇష్టం వచ్చినట్టుగా విపరీతంగా విధిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మన భారతీయులు కూడా ఉద్యోగాలు లేకుండా తిరిగి రిటర్న్ పంపిస్తాం. దీని పట్ల బీజేపీ మౌనం ఉంది. దీని పట్ల మీరు నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడున్న బీజేపీ కావచ్చు, ఇక్కడున్న మోడీ భజన భక్తులు కావచ్చు, మీ మోడీ విశ్వగురు అని చెప్తారు కదా. అసలు మా మోడీ విశ్వగురు, మరి విశ్వగురు దగ్గర అమెరికా ప్రెసిడెంట్ తాలొక్కలేదా? ఏడు మరి సిగ్గుండాలి కదా మోడీకి. నువ్వు ఏమనంటే నేను ప్రపంచ దేశాలలో మోడీ వచ్చిన తర్వాత నీకు భారతదేశం ఇంత ఘోరం అంటే, మోడీ వచ్చినాకనే భారతదేశం పటం అనేది ప్రపంచ పటాలు ఉన్నట్టు, అంతకుముందు అసలు భారతదేశమే లేనట్టు. ఎన్ని జోకులు అండి మరి, కుళ్ళు జోకులు. కాకపోతే సుంకాలు ట్రంప్ విధిస్తుంటే మరి మోడీ ఏం చేస్తున్నాడు? ప్రపంచ దేశాలను విశ్వగురు అన్నాడు ఆయన. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అన్ని నేనే చేసిన అని చెప్తాడు కదా. మరి అన్ని నువ్వే చేసినప్పుడు మరి ట్రంప్ భారతదేశంలో సుంకాలు విధిస్తుండు, అక్కడ చదువుకునే విద్యార్థులకు ట్రంప్ ఇబ్బంది పెడుతుంది. మరి అన్ని చేస్తే ఏం చేయాలి? వీళ్ళు పెద్ద విరవితారు కదా ఏబీ పోలు, సారీ మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంతా. మరి పోయి అమెరికా ట్రంప్ ను ఒప్పియాలి, అమెరికా ట్రంప్ ను ఒప్పియాలి కదా. మోడీ అమిత్ షా ఈ దేశంలో పెద్ద డ్రామా. వాళ్ళ తగ్గట్టు సోషల్ మీడియా ఉంటుంది. ఇక మనం మాట్లాడితే కింద ట్రోల్. వీనికి ఏం తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు వాస్తవానికి. ఎందుకంటే మోడీ అమిత్ షా చదువుకున్న వాళ్ళు కాదు. నాకు తెలిసి మోడీ అమిత్ షా అంత అజ్ఞానవంతులు ఈ దేశంలో ఎవరు లేరు. మోదీ చదువుకోలేదు, అసలు మోడీ డిగ్రీ సర్టిఫికేట్ 2 సార్లు ఉన్నాయి ఆయన ఎందుకంటే వాస్తవానికి మోడీ ఎక్కడ చదువుకోలేదు. ఛాయ్ అమ్మినోడు ఏడ చదువుకుండా బడికేడ మోడీ నా దృష్టిలో భయంకరమైన ఉగ్రవాది. అమిత్ షా నా దృష్టిలో భయంకరమైన ఉగ్రవాది. నేను చెప్పలే, వాళ్ళ గుజరాత్ రాష్ట్రంలో గోధరాల ధరని చాలా మంది ముస్లింలు అమాయకమైన ప్రజలను చంపేసి 2002, 2004 వరకు. మనం కాదు, చాలా మంది మేధావులు విద్యావేత్తలు చాలా మంది మోడీ అమిత్ షాను వ్యతిరేకించారు. బట్ వాళ్ళు ఏదో విరవేతున్నారు. కానీ నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్లో మోడీ అమిత్ షాను ప్రజలు ఖచ్చితంగా గద్దె దింపుతారు. ఇప్పుడు ఈ బీజేపీ అధికారంలోకి రావడానికి నల్లధనాన్ని మేము వెనక్కి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నల్లధనాన్ని లేకపోగా మన దగ్గర ఉన్న సొమ్మును నీరవ్ మోదీ లాంటి వాళ్ళు విదేశాలకు పట్టుకుందో ఎక్కడ ఉన్నారు. ఈయనకు మరి వాళ్ళని తీసుకురావడానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు చేయట్లేదు. మోడీ ఆయన ఎలక్షన్ 2014 రాకముందు ప్రపంచంలో ఉన్న స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొస్తా అని చెప్పింది. ఆడు తీసుకొచ్చుడు పక్కన పెట్టి నాకు తెలిసి 25 మందికి ఓన్లీ గుజరాత్ వాళ్ళకి, మళ్ళీ గుజరాత్ వాళ్ళకు కొన్ని వేల కోట్ల రుణాలు రద్దు చేసేసాము. మరి అది ఎవరి సొమ్ము? ప్రజాధనాన్ని ప్రభుత్వము, మోడీ ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది? కేవలం గుజరాత్ పెట్టుబడిదారులకు నాకు తెలిసి 25 మందికి ఏకతాటిగా రుణాలు మాఫీ చేసింది. ఇప్పుడు వీళ్ళు కూడా పారిపోయిన వాళ్ళు కూడా ఆ స్టేట్ కి సంబంధించిన మొత్తం గుజరాత్. నేను ఏమంటే మొత్తం గుజరాత్ వాళ్ళకి ఈ దేశం గుజరాత్ గోబ్యాక్ అనాలే. ఈ దేశం గుజరాత్ ఉన్న ప్రధానమంత్రిని, హోం మంత్రిని, అసలు ఈ దేశం బాగుపడాలంటే ఫస్ట్ గుజరాత్ పక్క పెట్టాలి. గుజరాత్ పక్క అంటే మీన్స్ గుజరాత్ ఉన్న పెట్టుబడిదారులు, గుజరాత్ ఉన్న ఈ హోం మంత్రి, ఈ మన ప్రధానమంత్రి ఇద్దరు కూడా గుజరాత్ దొంగలే, తోడు దొంగలు. 2004 నుంచి 2024 వరకు దొంగలే. అప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళు తోడు దొంగలు. ఆయన అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే, అప్పుడు ఆయన గుజరాత్ హోం మంత్రి ఉండే, ఇప్పుడు ఈయన భారతదేశ ప్రధానమంత్రి ఉండు, ఇప్పుడు ఈయన భారతదేశ ప్రధానమంత్రి ఉండు. కాబట్టి దొంగలకు సద్దులు మోసిన వాళ్ళు మోడీ అమిత్ షా. అందుకే 25 మంది దొంగలకు వీళ్ళు సద్దులు మోసారు కాబట్టి వాళ్ళు దేశం దాటిపోయి. వీళ్ళు లోపల ఉన్నోడు తెత్తాను కాదు, ఈ లోపల ఉన్నోడు పీకిండు, బయట ఉన్నోడు వస్తాను కాదు, వీళ్ళు తెత్తాను చెప్పి ఉన్నోడే ఎవరు రాలేదు ఇప్పుడు. అందుకే మోడీ అమిత్ షా కేవలం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ ఇస్తారు. ఆదివాసీల రక్తంతో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి అమెరికా సామ్రాజ్యవాదులు, అదాని, అంబానీల కోసమే ఈ దేశంలో పరిపాలన చేస్తుంది తప్ప ప్రజల కోసం ఎవడు పరిపాలన చేస్తున్నాడు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన అరుంధతి రాయ్ మాట అంటది, ఈ దేశం నడిచే ఏ పార్టీ అయినా ప్రజల పార్టీలు కాదు, కంపెనీల పార్టీలే. కంపెనీల పార్టీల కోసమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసము ఏ ఒక రాజకీయ పార్టీ కూడా నడుస్తుందని చెప్పి అరుంధతి రాయ్ చాలా సందర్భంగా చెప్పింది. కాబట్టి ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. కేవలం పెట్టుబడిదారుల కోసం, కంపెనీల కోసమే ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప ప్రజల కోసం ఏ ఒక్క ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మూవ్మెంట్ నడుస్తుంది. దీని పట్ల మీ అభిప్రాయం? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఖచ్చితంగా మార్వాడి. ఎందుకంటే ఒక 60 సంవత్సరాలు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో దోసుకుని ఆంధ్ర దోపిడీ అని చెప్పి మనం ఆంధ్రని తరిమి పెట్టాం. అందుకే కాలేజీ ఒక మాట అంటాడు, ఏమన్నాడు కాలేజీ? ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టండి, ప్రాంతేతర దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు తరిమి కొట్టని చెప్పి కాలేజీ చెప్పింది. మరి ఆంధ్రని తరిమి కొట్టింది. మరి తెలంగాణని దోపిడీ చేస్తున్న మార్వాడిని కూడా తరిమి కొట్టాలి కదా. ఇలా మనలో కొంతమంది భక్తులు ఏర్పడి
మార్వాడులు ఉండాలి అంటూ నేను ఒక మాట చెప్తా. మార్వాడు ఎందుకు ఉండాలి? వీళ్ళు మార్వాడులు వచ్చిన తర్వాత చిన్న చిన్న కులాలు ఉన్నారు, హౌసులు అందరూ, షాలు అందరూ, పద్మశ్రీ బట్టలు, వాళ్ళందరూ ఇక్కడ పోయి వాళ్ళన్ని వీళ్ళు ఆక్రమించారు. ఇప్పుడు మొబైల్ షాప్స్, మొబైల్ షాప్స్, బట్టల షాప్స్ కూడా మొత్తం ఇప్పుడు హౌస్ హోల్డ్ ఉంది. బంగారం వాళ్ళ పరిస్థితి లేదు. ఎవరి చేతిలో పోయినాయి? మార్వాడి చేతిలో పోయినాయి. అది కూడా మళ్ళీ గుజరాత్ మార్వాడు లేదు, గుజరాత్ రాజస్థాన్ మార్వాడు లేదు. దేశం మీద అటు మోడీ అమిత్ షా అటువంటి వాడి దిక్కదింటాడు. చిన్న చిన్న రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన రాష్ట్రాల మీద వాళ్ళ బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళ రాష్ట్రాలు చెందిన వాళ్ళు వాడి వాళ్ళు విక్కదింటారు. అందుకే ఖచ్చితంగా మార్వాడి గోవాకి వెళ్ళిపోవాల్సింది. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చినాకనే మార్వాడీల సంబంధించిన పెరిగింది కదా విపరీతంగా. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ రాజస్థాన్ చెందిన మార్వాడి వాళ్ళు నాకు తెలిసిన ఒక మీటింగ్ పెట్టుకున్నట్టు, మనకు అవకాశం మళ్ళా రాదురా, మనకు తోడు దొంగలు ఇద్దరు, వాడు దొంగనే వీడి దొంగలు, మనం కూడా దొంగలేము కాబట్టి ఖచ్చితంగా ఈ దేశాన్ని మొత్తం దోసుకోవాలనే సందర్భంలో అందుకే ఒక సామెత ఉంటుంది, బండి ఓని ఊరని ఉంటుందేమో కావచ్చు కానీ మార్వాడు ఓని ఊరు లేదు అంటారు. ప్రతి ఒక్క ఊర్లో మార్వాడు అంటారు. దేశవ్యాప్తంగా ఉండి దేశం మీద పీక్క తింటారు. అందుకే నరేంద్ర మోడీ, అమిత్ షా గోబ్యాక్, గుజరాత్ మార్వాడి, రాజస్థాన్ మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. మరి మార్వాడి దొంగ నా కొడుకులు ఎక్కడ ఉండొద్దు. ఎందుకు ఒక మాట చెప్తా, మన తెలంగాణలో మనం చనుబాలు తాగేటప్పుడే మన తల్లి మనకు ఉద్యమాలు ఎట్లా చేయాలి, పోరాటాలు ఎట్లా చేయాలి, విప్లవాలు ఎట్లా నేర్పుతుంది. ఈ దేశానికి విప్లవ రాజకీయాలు నేర్పింది తెలంగాణ. వాళ్ళ తల్లి ఏం నేర్పుతారు? మార్వాడులు ఎవరిని మోసం ఎట్లా చేయాలి, ఎట్లా 2 నంబర్ దంద చేయాలి, ఎట్లా అవినీతి చేయాలి, ఇది వాళ్ళ తల్లి నేర్పుతుంది. మన తెలంగాణకు వచ్చి మన గడ్డ నుండి వాడెవడు మార్వాడు మన మీద దాడి చేస్తే ఈ దొంగన కొడుకులు బండి సంజయ్ గారు, వీడు టీపీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు? ఖచ్చితంగా మార్వాడీలు ఉండాలి అంటారు. మార్వాడు అయ్యేదాయి తెలంగాణ ఎప్పుడు మార్వాడు తెలంగాణలో మన రాష్ట్రంలో మనం ఉన్నామా? అందరూ అంటారు మనలు పోయి ఆడ బతుకురండి, మనలు పోయి ఏం బతుకుతారండి? కూలి పని చేస్తారు. ఆ దొంగ కొడుకులకి వచ్చి మొత్తం 2 నంబర్ దందా వ్యాపారంగా, మొత్తం 2 నంబర్ దందనే. వాడు ఎవడైనా మార్వాడి షాప్లో మార్వాడిని పెట్టుకుంటాడా? మార్వాడు ఇంత కిరాయికి ఇస్తాడా? మార్వాడు మనకు అప్పిస్తాడా? మరి ఇవన్నీ అయినప్పుడు ఈ దొంగ కొడుకులు ఎట్లంటారండి? కానీ మార్వాడి ఉండాలని బండి సంజయ్కి తలకే పని చెప్తుందా చెప్పు? ఆడు తెలుగు మాట్లాడుతున్నాడు అంటే జీవనకి అర్థమవుతుంది. వాడు ఎక్కడ కరీంనగర్ ఎంపీ, ఆడు కేంద్ర సహాయ మంత్రి. అంటే నువ్వు రాజస్థాన్ మార్వాడి వాళ్ళకి మద్దతు దారుణంగా మాట్లాడుతూ నువ్వు రాజస్థాన్ లో పోటీ చేయకు, లేకపోతే గుజరాత్ లో పోటీ చేయకు. నువ్వు గెలిచేదేమో కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ పార్లమెంటు ప్రజల ఓట్లతో గెలుస్తావు. నువ్వు పాడేది పాటే ఉంది గుజరాత్ మార్వాడి పాట. ఇంకేమంటాడు? గుజరాత్ మార్వాడి వాళ్ళకంట హిందుత్వం అంటే భక్తి ఎక్కువ, వాళ్ళు హిందూ సాంప్రదాయాలను కాపాడుతుందని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. మనకు సిగ్గు లేదా, మనకు సిగ్గు లేదా? అంటే మనం ఇన్ని రోజులు రాముని కృష్ణుని మనం వ్యతిరేకించామా? మనం హిందువులం కదా. అంటే నీకు ఓట్లు కావాలనుకున్నప్పుడేమో హిందువులం ప్రియ బంధువులను మాట్లాడుతావు. ఇలా ఓట్లు అయిపోయిన తర్వాతనేమో నువ్వు గుజరాత్ మార్వాడాల మద్దతు తెలుపుకుంటా తెలంగాణ ప్రజల పొట్ట మీద, తెలంగాణ ప్రజల కడుపు మీద కొడుతున్నావు. ఈ మధ్య మన వాళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న మార్వాడులు ఉండాలంటారు. కానీ నేనైతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాను. అసలు మార్వాడి వాళ్ళు ఇప్పుడు ఈ మార్వాడి వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. జనరల్ గా మనకి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు, ఓకే, ఆ హక్కు ఓకే. అయితే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ బ్రతకంగా ఎవరు వద్దలేదు. దాదాపు వాళ్ళు చాలా సంవత్సరం వచ్చున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మన మీద డబ్బులు సంపాదించి రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రోద్బలంతో మన మీద దాడికి వచ్చిరానంటే వాళ్ళకి ఎంత పాటి రాజకీయ బలం ఉంది. వాళ్ళకి రాజస్థాన్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు బ్రిటిష్ వారసులు. బ్రిటిష్ వారు ఫస్ట్ ఎట్లా వచ్చారు? వ్యాపారం కొనులు వచ్చారు. తర్వాత ఏమయ్యారు? రూరల్ అయ్యారు. ఇప్పుడు వీరు ఎట్లా వచ్చారు? వ్యాపారం. తర్వాత ఏమవుతారు? రూరల్ అవుతారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే రాజస్థాన్, గుజరాత్ వల్ల అంతిమంగా ఈ దేశము మా చేతులు ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు ఫస్ట్ షాప్ పెట్టుకుంటా అని చెప్పి బిజినెస్ కొని ఊరికి వస్తారు. ఊరికి వచ్చి వాడు ఏం చెప్తారు? చిన్న షాప్ పెట్టుకుని వాడు మన వాళ్ళు రెగ్యులర్ అలవాటు కానీ వాళ్ళకి అప్పులు ఇచ్చుకుంటా వాడు మన రాజకీయాలలో ఏలు పెడుతుండు. నీకు అంతకు పోయినసారి సిద్దిపేటలో మార్వాడలు కౌన్సిల్ టికెట్ అడిగి తెలుసా విషయం? హరీష్ రావును కౌన్సిల్ టికెట్ ఇవ్వండి మాకు అడిగారు మార్వాడలు. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రాజసింగ్ ఎక్కడు? రాజసింగ్ వాడు ఎమ్మెల్యే గెలవలేదా? కాబట్టి ఇలా మన మేధావులు అందరూ కూర్చొని రాజస్థాన్లో ఉండాలి, గుజరాత్లో ఉండాలని తప్పు. ఖచ్చితంగా ఎవరి ప్రాంతం వాడు వెళ్ళిపోవాల్సింది. అది ఒకవేళ మనోడు పోయి బిజినెస్ చేసుకోవాలంటారు. ఎవడండి మనోడు? నేను మా రమాది కూడా కానీ పోయి పక్క రాష్ట్రంలో కంపెనీలు పెట్టి బిజినెస్ చేస్తురా, దళితులు చేస్తురా, లేకపోతే బీసీలు చేస్తురా. అది ఎవడన్నా బలిసిన వాళ్ళు, అగ్రవర్ణ రెడ్డోడో వెలుమోడో పాపం వాడుంటే వాడు చేసుకుని వాడు ఏమైనా చేసుకుని మనల్ని ఇవ్వలేరు కదా. మరి 95% మంది ప్రజలది కదా ఈ భూమి. మరి వీళ్ళున్న ప్రాంతాల్లో వాడొచ్చు, వీళ్ళని అధికారం చూపిస్తారు. వీళ్ళు ఎందుకు పోవాలి? 1000% మార్వాడీలు మొత్తం వెళ్ళిపోవాలి. వాళ్ళ వ్యాపారం కోసం జీల వాళ్ళకు చెక్కదాలు కానీ మన వాళ్ళందరూ వచ్చి దాడి జరిగింది, మార్వాడీలు వీళ్ళు ఉండాలని మాట్లాడుతారు. ఆ మధ్య మాధవీలత కూడా ఒకటి విన్నా. ఏమన్నది మాధవీలత? మార్వాడీలు ఖచ్చితంగా ఉండాలి, వాడు తెలంగాణ సామ్యవుడు, వాడు కూడా మా హిందువే అన్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, నువ్వు హిందువే కదా మాధవీలత, నీకు బిడ్డనో చెల్లెనో నీ చుట్టపల్లి ఉంటే మా తెలంగాణ సామాన్య నీ బిడ్డని, వాడు కూడా హిందువే కదా, మరి ఆయన కూడా హిందువే కదా, మరి ఆయన కూడా బిడ్డని మనం
ఇయ్యరు. ఆ కోణం వచ్చే వరకు దళితుల కోణం ఊపుతాం. ఈ మీ మీద దాడి జరిగేటప్పుడు మేము హిందూ కోణం ఊపుతాం. అంటే మేము అంత పిచ్చోళ్ళమా చెప్పు? అందుకనే మా సామాన్య చెప్పిన అన్న నువ్వేం టెన్షన్ వాడికే, విద్యార్థులు మేము అందరం నిధిక్కున్నాం. నీకు ఒకవేళ మాధవులతో నీ మీద ప్రేమ ఎక్కువ ఉంటే అలా బిడ్డను చుట్టం నీ బిడ్డని నీకు ఇవ్వమని చెప్పు. అందుకే నేను చెప్పిన అన్న మనం హిందువులం ప్రియ బంధువులం, మాధవిలతకు అల్లులం అని చెప్పిన నేను. నువ్వు మాధవిలత మేము అల్లులము, నువ్వు టెన్షన్ ఏం పడకు. మాధవిలత అక్క నువ్వు ఆమె ఎంత ఘోరము, ఎంపీ ఎలక్షన్ అప్పుడు చేసిన వాడేమో బాణం ఎక్కువ పెడతా తుర్కోల మీద. నేను ఇందాక మనకు యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే వచ్చింది, ముస్లింల కాడికి పోయి నమాజ్ చేస్తుంది. అంటే ప్రజలు పిచ్చలా? తెలంగాణ అనేది తెలంగాణ విప్లవాలకు ఉద్యోగాలు పుట్టినది. తెలంగాణ చైతన్యం ఉన్నంత చైతన్యం ఎక్కువ ఉండదు. మన పుట్టుకతోనే తల్లి పాలు తాగేటప్పుడే విప్లవాలు ఉద్యమాలు ఎట్లా నేర్చుకున్న వాళ్ళం. ప్రజలను మోసం చేయలేదు. గుజరాత్ మార్వాడి లెక్క 2 నంబర్ దంద చేయం. 1000% గుజరాత్ మార్వాడి, రాజస్థాన్ మార్వాడి, మోడీ అమిత్ షా ఖచ్చితంగా ఈ దేశాన్ని కూడా తరిమి వేయాలి. ఎందుకంటే ఈ దేశాన్ని మన దాన్ని ఏమంటారు పురుగుంట చూసినాం, దాన్ని కాదు ఇట్లా అంతే మొత్తం బ్లడ్ తీసి చూసినాం, జరిపం లెక్క అట్లా మొత్తం ఈ దేశాన్ని బట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు తప్ప ఈ దేశాన్ని వాళ్ళు చేసింది కానీ పీకింది కానీ ఏది లేదు. 1000% మార్వాడి, గుజరాత్ మార్వాడి, రాజస్థాన్ మార్వాడి గోవా ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళకి హైదరాబాద్ లో ఎటువంటి స్థానం లేదు. బీజేపీ పార్టీ కూడా పోవాల్సిందే. 1000% బీజేపీ పోతే దేశం మొత్తం మీకు అర్థం తెలియదు. వాళ్ళు చేసేది ఏముండదు. బీజేపీ నాయకులు కౌటిల్యుడు ఒక మాట అంటాడు, మీరు ఏ పని చేయనప్పుడు, కౌటిల్యుడు తెలిసి అర్థశాస్త్ర ఒక మాట, మీరు ఏ పని చేయనప్పుడు ప్రజలు మీ మీద వ్యతిరేకత వస్తున్న సందర్భం ఉన్నప్పుడు పక్క దేశం మీద దాడి చేస్తున్నామని చెప్పి పుకారు లేకున్నాడు రాజ్యాంగం. పుకారు లేపితే ప్రజలందరూ ఇవన్నీ ఇచ్చిపెట్టి అక్కడ మా దేశం మీద దాడి అటు పడతాడు. వీడు ఏ రాష్ట్రానికి ఎన్నికలు పోయినా అక్కడ జవాన్లు కావాలి, లేకపోతే ఈ దేశం మన నాతో ఇదే పుకారు తప్ప. ఇప్పుడు మోడీ అమిత్ షా నేను నక్సలైట్లను చంపేస్తాను 2026 మార్చి 30 డేట్ పెట్టుకుని, మరి అదే మోడీ అమిత్ షా నేను ఒక సవాల్ వేస్తా, 2021 వరకు నేను నిరుద్యోగ నిర్మూలన చేస్తా, నేను పేదరికాన్ని అంతం చేస్తా, ఈ దేశంలో భూములన్నీ పంచుతా, ప్రజలందరూ ఉచితంగా విద్య ఇస్తా, ప్రజలందరూ ఉచితంగా వైద్యం ఇస్తా. మరి ఎందుకు చెప్తలేడండి? ఇవి మౌలిక సూత్రాలు కావా చెప్పు? రాజ్యాంగ అంశాలు లేవా? మరి ఇవన్నీ చెప్తున్నాడు. ఇవే చెప్పడు. ఆయనకి ఏమనాలే? ఎవరు ఎన్నికలకు పోతే ఇక పాకిస్తాన్ ఇట్లా అన్నా, ఇక మనడు జయిస్తాం అంటే మన కింద అన్ని కొట్టి చప్పట్లు కొట్టి పెద్ద భగవంతుడని చప్పట్లు కొట్టాలి, అన్ని మర్చిపోవాలి. ఇది తప్పు. భారతదేశం ఉన్న యువత, తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణ యువత మోడీ అమిత్ షా చెప్తానికి మేము బండి సంజయ్ లెక్క చెప్పులు మోస్తలం కాదు, ఏదో మోడీ అమిత్ షా లెక్క మేము చెప్తానికి మేమైనా బండి సంజయ్ తమ్ముళ్ళం కాదు. మేము తెలంగాణ బిడ్డలం. 1000% మోడీ అమిత్ షా, రాజస్థాన్ మార్వాడి, గుజరాత్ మార్వాడి ఖచ్చితంగా తెలంగాణ నుంచి వెళ్ళగొట్టేంత వరకు పోరాటం చేస్తాం. ఇది మనలందరూ కూర్చొని ఇలా వాళ్ళు ఉండాలంటారు తప్ప తప్పదు. తెలంగాణ నుండి తెలంగాణ కోసం మాట్లాడినాడు తెలంగాణ ద్రోహి. తెలంగాణ నుండి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేము తెలంగాణ భక్తులు, తెలంగాణ మా నేల. ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడంటే వాడు తెలంగాణ పుట్టినోడు అని అర్థం నా దృష్టిలో. ఇప్పుడు వ్యాపారాలన్నీ వాళ్ళే దోచుకున్నారు, వాళ్ళే ఉన్నారు అన్నిట్లో, ప్రతి సెక్టర్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. మొబైల్ షాప్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, చెప్పుల షాప్ కూడా ఆఖరికి. అప్పుడు గోల్డ్ అని అవే ఉండేది, ఇప్పుడు అన్నిట్లలోకి వచ్చారు. ఇప్పుడు కనీసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు కనీసము ఇటు ఉద్యోగాలు లేవు, ఇంకో వ్యాపారాలు చేసుకున్న వల్ల వీళ్ళ కాంపిటీషన్ అయితే. ఇప్పుడు మన ఇష్యూ ఎట్లా వచ్చిందంటే మీకు తెలియాలి, ఆ మార్కెట్లో ఆయన దళితుడు ముందర కార్ అయిన ట్రాఫిక్ అంటాడు, మరి ఇందు కూడా ఆగలే పోయి వాడిని కొట్టి వాని మీద అసభ్యకరంగా మాట్లాడి వాడి మీద దాగేసి, అంటే వాళ్ళది ఇంత స్థాయికి వచ్చింది. వాడు బతకనీకి వచ్చినోడు, నేను కూడా బతకనీకి వచ్చాను, ఎవరైనా ఒక బతకనీకి వచ్చినోడే మన మీద దాడి చేసుకుంటే ఇక దానికి మన లీడర్లు బండి సంజయ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కావచ్చు దానికి మద్దతు తెలుపుతుంది. అంటే వీళ్ళు తెలంగాణోడు కాదా చెప్పాలి. వాళ్ళ పార్టీల యొక్క లైన్ ఏంటి? మీ పార్టీల యొక్క లైన్ ఏంటి? మీరు ఎవరి వైపు? మీరు రాజస్థాన్ మార్వాడి గుజరాత్ వైపురా, వాళ్ళ దిక్కురా, లేకపోతే తెలంగాణ ప్రజల వైపురా? మీరు మార్వాడి వైపు ఉంటే చెప్పండి, మీరు స్పష్టంగా మేము మార్వాడి వైపు ఉన్నామని చెప్పండి. కానీ మనకు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. బండి సంజయ్ మిగతా పార్టీ వాళ్ళందరూ తెలంగాణ ప్రజలకు లేరు, వాళ్ళు మార్వాడీల వైపు. ఒకవేళ తెలంగాణ ప్రజల వైపు ఉంటే సిగ్గు లేదు ఒక్కొక్కరికి. వాళ్ళు వచ్చిన తర్వాత చిన్న సన్నకారు వాళ్ళు వృత్తులు చేసుకునే వాళ్ళు మొత్తం బిజినెస్ రాసారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ గ్రామాలలో లేరు, మరి ఎటు వేరు? అందరు బతకని వేరు. వాళ్ళు వచ్చిన తర్వాత మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? బండి సంజయ్ మాట్లాడి ఎందుకు మాట్లాడాలంటే ఆయనకు ఇప్పుడు ఎలక్షన్ రాకుండా నయానో భయాన్ని ఇచ్చే వరకు బండి సంజయ్ సపరేట్ మాకు తెలియదు ఆ విషయాలు. కాబట్టి మార్వాడీలతో మా తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి లాభం లేదు. మన బండి సంజయ్ అంటున్నా ఏమంటున్నంటే మార్వాడీలు జీడీపీ కడుతున్నారు అంటున్నాడు. పిచ్చి సంజయ్ నీకు విషయం తెలియదు. వాళ్ళు ఇక్కడ ప్రజలు ఉంటేనే జీడీపీ కట్టేది, అది తప్పు. బండి సంజయ్ అనే గుండె మీద ఎంటికల ఎంత నిజమో మార్వాడీలు జీడీపీ కడతారంటే కూడా అంతే అబద్ధం. అది నేను ఎత్తి మీద బొత్తుమలు అది మార్వాడీలు జీడీపీ కట్టరు. అవన్నీ డ్రామా.
అది వాళ్ళు ఆడుతున్న నాటకాలు. దీన్ని తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చాలా అవగాహన ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఛానల్ చెప్తున్నా బండి సంజయ్ 1000% ఓడిపోతాడు, గుర్తుపెట్టుకోండి. బండి సంజయ్ జీవితం రాజకీయ యోగ్యత లేదు, వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. మన జరిగింది కూడా తెలంగాణలో అక్కడక్కడ ఎంపీలు గెలిచి కానీ అదంతా డ్రామా. వాళ్ళంతా సానుభూతి మీద జనాలు కూడా సానుభూతి లేదు, మన లేదు, వాళ్ళంతా దొంగలు, అంతా దొంగలు. మోడీ అమిత్ షా పెద్ద దొంగలు. మీరు వాళ్ళ రాజకీయ ప్రస్థానం గమనించండి. వాళ్ళ రాజకీయాలకు వస్తే అక్కడ ఉన్న మైనార్టీ వర్గాల మీద దాడి చేసుకుంటూ వస్తారు. మన రాహుల్ గాంధీ చెప్పింది వాస్తవమే, ఇదంతా దొంగ నోట్ల బ్యాచ్ లేదంతా. ఎందుకంటే వాళ్ళు 2002 నుంచి 2000 గుజరాత్ అంతా దొంగ బ్యాచే. అందుకే దొంగలు ఊరు పంచుకుని అంటారు కదా. అందుకే 20 మంది దొంగలకు ఈ పెద్ద దొంగ ఆడే సర్ది కట్టిండు, వాళ్ళు పోయి వీడు. ఇదంతా దొంగల రాజ్యం అనమాట. అందుకే దీన్ని మేము తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మార్వాడి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోలే. మేము తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఉంటే తెలంగాణ తల్లి పాలు తాగుతూ తెలంగాణ సమాజం వైపు నిలబడండి, తెలంగాణ ప్రజల వైపు నిలబడండి. ఒకవేళ మీరు తెలంగాణ తల్లి పాలు తాగకపోతే మార్వాడి వైపు నిలబడడం కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము 1000% మా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ తల్లుల కోసం, తెలంగాణలో ఉన్న చిన్న సన్నకారు వ్యాపారస్తుల కోసం నిలబడతాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ కలుపుకొని మార్వాడి భూభాగం ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున చేసి హైదరాబాద్ రేపు భవిష్యత్తులో మీరు చూడండి. ఖచ్చితంగా అది ఉద్యమం ఎంతవరకు పోతే కూడా మనం చూడాలి. ఖచ్చితంగా దాన్ని మన మద్దతు కూడా తెలిపాలి. ఇప్పుడు నియంత్రించకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానీ వ్యాపారం కానీ నియంత్రించకపోతే, గతంలో బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి ఏ విధంగా అయితే నిలబడ్డాం, ఇప్పుడు రజాకారులను మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేస్తాం. రేపు ప్రొద్దున కూడా ఇంకో 50 ఏళ్ళకు 100 ఏళ్ళకైనా ఈ మార్వాడీల దోపిడీ నుంచి గోబ్యాక్ అని మళ్ళీ ఒక మూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఒక సామెత ఉంటుంది, ఏమంటే ఏదైనా ఒక పుండు చినుగు ఉన్నప్పుడు దాన్ని మందు పెట్టాలి అంటాడు. అది ఇసం కాకుండా చంపేయాలి, లేకపోతే ఇసమై మనం చంపుతుంది. కాబట్టి మార్వాడీలు అంటాడు ఇసం, అది చాలా విషయం. అది ఇప్పుడు మీరు మోడీ అమిత్ షా చూసుకోండి, వాళ్ళ నరాలలో ఇట్లా చూస్తే నాకైతే వాళ్ళు ఇసనావులు కనబట్టి అనిపిస్తుంది. మనం నాగపాములు ఎట్టుంటే అట్టే వాడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా మనం ఇట్లా పెట్టుకుని శివపందులతో ఇట్లా అందుకే మనిషి లెక్కుంటాడా, ఇట్లా ఉగ్రవాళ్ళు ఎక్కుంటాడు. ఎందుకంటే మన తెలుగు సినిమా రామరెడ్డి గుండు ఉండే, సేమ్ ఆ గుండు లెక్కుంటాడు. రామరెడ్డి మంచోడు కానీ అమిత్ షా మంచోడు కాదు. ఇప్పుడు కనుక మార్వాడి గోబ్యాక్ అనకపోతే రేపు భవిష్యత్తులో మన పిల్లలకు కానీ మన తరాలకు కానీ చాలా పెద్ద ఎత్తున నష్టపోతాము. తెలంగాణ ఆంధ్రులు దోసుకుంటారు, దేశాన్ని అట్ట దోసుకుంటారు, అప్పుడు మళ్ళీ దేశాన్ని అట్ట దోసుకుంటారు. నేనేమంటే దయచేసి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు గమనించి వీళ్ళందరూ నిలబొట్టు గుజరాత్ పంపించాలి, ఎవరు రాష్ట్రంలో పంపించాలి. మీరు అసలు ఈ దేశంలో పుట్టిన మీరు ఎటు రాష్ట్రానికి నిలబడుతున్నారు. నేను ఏమంటున్నానంటే నిలబడడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ వాడు వచ్చి మన మీద కూర్చొని సావారి చేస్తే మేము పిచ్చామా, మేము వ్యతిరేకిస్తాం కదా. కాబట్టి ఖచ్చితంగా మార్వాడి బయటకు వెళ్ళిపోవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్వాడిని వెలగొట్టాల్సిందే. యాక్చువల్లీ మరి ఎందుకో ఈరోజు అమన్గల్ బంధు పిలిపించారు, ఆ బంధు మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఇక్కడ ఉన్న బండి సంజయ్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంతా ఏమనుకుంటారంటే మార్వాడలతో మాకు ఫైసలు వస్తున్నాయి కదా, మేమంతా మార్వాడలు ఖచ్చితంగా ఉండాలని మాట్లాడుతారు. సిగ్గుండాలే. మార్వాడల వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగాల అవకాశాలు వచ్చినా మాట్లాడేటప్పుడు ఒకవేళ సిగ్గుందా? మార్వాడని షాప్లో మార్వాడు కనబడతారు ఎప్పుడన్నా? మరి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చి కొడుకులు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు, బండి సంజయ్ మాట్లాడతారు, కుకాన మేధవులు అందరూ కలిసి మార్వాడలు ఉండాలని మాట్లాడతారు. మార్వాడలు ఏమన్నా తెలంగాణ పుట్టుకొని పెట్టిరా? తెలంగాణ వాళ్ళ అయ్యలు జాయిరా? ఎందుకు ఉండాలి? ఇప్పుడు గుజరాత్ మనం బతికినతారు ఇప్పుడు అలా దళితులు పెళ్లి చేసుకుంటే మనం మీసం కోసుకొని గాడి మూడోకి ఇప్పిస్తారు ఈ దొంగ కొడుకులు. ఇక వీరొచ్చి మన దేశభక్తి, ఇక వీరొచ్చి మన దేశం గురించి చెప్తారా? బండి సంజయ్ ఏమంటారండి? బండి సంజయ్ వచ్చి వాళ్ళట మాకు సంస్కృతి నేర్పిస్తారట, హిందూ సాంప్రదాయం నేర్పిస్తారు. సిగ్గుండాలి బండి సంజయ్. నిన్న రాజస్థాన్ మార్వాడు మన ఇళ్ళలో ముక్కిరా అండి, కట్టమేసా మనం ముక్కిరా? నిన్న పండుగ చేసిరా? వాళ్ళు పెట్టు బతుకమ్మ ఆడికి మన రాజస్థాన్ ఆమెను, లేకపోతే రాజస్థాన్ ఆమెను మన అమ్మల యొక్క నాట్యమండి వెత్తదా, నారు పోతుందా, మోపులు మోస్తుందా? మరి ఆమె వాళ్ళ గురించి ఏంటండి మనం మాట్లాడేది. ఈయనేదో అసలు రాజస్థాన్ వచ్చినాకనే హిందూ సాంప్రదాయాలు ఇట్లుంటాయని నేర్పని చెప్తాడు. అంతకుముందుకి పుట్టలేదా? సిగ్గుండాలి ఇజ్లేస్లో. అసలు ఈ దేశ మూలవాసులము, ఈ దేశం ఉన్న ఆది హిందువులమే మనం, తెలుసా? అది భాగ్యుడు అని చెప్పిండు. తెలియదు అనేకు ఈ దేశం ఉన్న హిందుత్వానికి మూల పురుషులం అని చెప్పిండు. ఆది హిందువులు మనం అని చెప్పిండు. రాజస్థాన్లో హిందువులట, తెలంగాణలో ఏమో హిందువులు గారంట. అందుకే కరీంనగర్ ప్రజలు తెలుసుకోవాలి, మీరు ఎవరిని గెలిపించిన తెలుసుకోవాలి. బండి సంజయ్ పార్లమెంట్లో మాట్లాడా కరీంనగర్ అంటే ఎంత పెద్ద జిల్లా, ఐటెం నెంబర్ 16 అంటాడు. ఏందా ఐటెం నెంబర్ 16 సంజయ్ కుమార్ జనం దిక్కు చూస్తాడు, మనతో దొంగగా అటు చూసినట్టు గీదా. అరే నువ్వు పార్లమెంట్లో ఉన్నావా, పందులో దొరుకుతున్నావా? పార్లమెంట్ ఎంత గొప్పదా? పార్లమెంట్ దేశం చట్టాలు చేసే పార్లమెంట్ నుండి ఐటెం నెంబర్ 16 మన కోతిగా కళ్ళైనా దిక్కు చూస్తాడు. ఏందా నువ్వు ఎంపీవి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈ గసంతో గెలిపించుకురు కరీంనగర్ ప్రజలు. మేము ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ అనాల్సిందే. ఏ పార్టీలు ఇప్పుడు మార్వాడిలో మద్దతు తెలుపుతున్నాయో ఆ పార్టీలు భవిష్యత్తులో ఖచ్చితంగా
మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలు ఈ బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఓకే, మరి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే మార్వాడి వాళ్ళు అందరికీ ఖర్చు వచ్చేటప్పుడు లెక్క అయిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఖర్చులు ఇస్తున్నారు. అందుకే ఈ మధ్య లోట్లు ఉందని వాళ్ళు చెప్తారు. మరి అది ఎంతవరకు అనేది వాళ్ళు తెలియాలి. ఇక రాజస్థాన్ వాళ్ళు మార్వాడి వాళ్ళు ఇంత ఖర్చులో డబ్బులు ఇచ్చారు. కాంగ్రెస్ కూడా మాట్లాడుతుంటారు. సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన దోపిడీ ఎత్తులు అని చెప్పి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి పెడితే ఆయన్ని వాళ్ళ పార్టీకి చెందిన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మార్వాడుల మద్దతు తెలుపుతాడు. మరి అదేనన్నా నువ్వు మార్వాడుల మద్దతు తెలిపిన మహేష్ గౌడ్ ఏంటన్నా మరి మా దగ్గర ఉన్న వృత్తులు చిన్న చిన్న సన్నకారు వృత్తులు వాళ్ళు వీళ్ళు అవసరాలు షాలు మీద కులాలు మరి ఎక్కడ కూడా ఎందుకు కలిసి చేయలేదు? వాళ్ళ పుట్ట మీద వీళ్ళు దాడి చేయలేదా? మార్వాడి ఓట్లేదు దాన్ని గెలిచారు అని వీళ్ళు తెలంగాణ ప్రజలు ఓట్లేదా? మరి ఎవరికి మాట్లాడుతారు? అందుకే తెలంగాణకి పుడితే తెలంగాణ నుంచి మాట్లాడతారు, మార్వాడిని పుడితే మార్వాడి నుంచి మాట్లాడతారు. ఇక మేమైతే తెలంగాణను పుట్టినాం, పొద్దు తెలంగాణలో మేము తెలంగాణ నుంచి మాట్లాడతాం. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు మార్వాడిని పుట్టినట్టు నాకైతే తెలియదు అటువైపు బోను కానీ అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మేము ఖచ్చితంగా మార్వాడి గ్రూబా కనాల్సిందే అంటాము. దానికోసం ఉస్మానియా విద్యార్థులు చాలా పెద్ద మీటింగ్ కూడా ప్లాన్ చేసి దాడి జరిగింది కదా, విజువల్స్ అంతటా అందరి ఫోన్లలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేదని చెప్పి ఎందుకు చేస్తారు? ఈ దేశ హోంమంత్రి ఎవడు? గుజరాత్ వాడేవాడు మార్వాడు. ఈ రాష్ట్ర మన బండి సంజయ్ ఏ శాఖ? కేంద్ర హోంశాఖ ఏమన్నారు? మరి వాడేవాడు వాడు పెద్ద చేతే కానీ బుడ్డ చేతే మరి ఎట్లా చేస్తారు? చెయ్యరు. వాళ్ళ కన్సర్న్ వల్ల ఇంకో విషయం జరిగానా ఇప్పుడు వాడు దాడి చేస్తే ఎవరి మీద చేస్తారు? మార్వాడు దాడి చేస్తే దళితుల మీద చేస్తారు, బీసీల మీద చేస్తారు. ఏమన్నా పెట్టుబడిదారు మీద ఎత్తారా, బాబుల మీద ఎత్తారా, రెడ్డి మీద ఎత్తారా? అక్కడ చేయరు కదా. మరి దళితుల మీద దాడి జరిగితే ఆనందపడేది వీరే కదా. మరి మార్వాడుల మద్దతు తెలిపేది ఎవరు? ఈ రాజకీయ పార్టీలు కదా. మార్వాడి వాళ్ళకు అగ్రవర్ణ పార్టీలకు దళితులు బీసీలు చాలా చూస్తారు తప్ప బాధపడరు. ఇలా మాధవులతో మాట్లాడుతుంది, అయ్యో కమ్యూనిస్టుల ముందుకు వచ్చి వాళ్ళు నక్సలెట్ల ఎజెండా వాళ్ళు నక్సలెట్లు అంటే సిగ్గుండాలే. నువ్వు ఒక మహిళవు, నువ్వు మాట్లాడే మాటలేనా? ఎన్నడన్నా దళితులు చచ్చిపోతే నువ్వు మాట్లాడినావా? సూర్యపేటలో మాలబంటి ఎంతో చంపేశారు కులాంతరి వాడు మాలోడు కదా. ఒక గమలాన్ని పెళ్లి చేసుకుని చంపేసినప్పుడు మరి మాధవులతో ప్రెస్ మీట్ ఒక దళితులు ఎట్లా చంపేస్తారండి? మీరు మేము అంత హిందువులు కలిసి ఉండాలని చంపేస్తారు. ఎందుకు మాట్లాడలే అంటే మెజార్టీగా మీ మీద దాడి జరుగుతున్న సందర్భం వచ్చినప్పుడు ఏమో హిందువులు గుర్తొస్తుంది, దళితులను చంపుతున్న మాత్రం హిందువులు గుర్తులేదు. ఇది కేవలం డ్రామా. అది బీజేపీ పార్టీ ఆడుతున్న డ్రామా. బీజేపీ పార్టీకి తెలియాలి ఇది తెలంగాణ ఏదో కమలాలు పట్టుకొని కాశ్యం కట్టుకుని రానికి ఏమన్నా ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్తర భారతం కాదు, గుజరాత్ కాదు, రాజస్థాన్ కాదు, తెలంగాణ. ఇది ఉద్యమాలకు విప్లవాలకు పుట్టిన నేల. ఇది వాళ్ళ రాష్ట్రాలు ఏర్పడడం ముందుకే సాయుధ పోరాటం చేసి వీడియో వచ్చి కొత్తగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ వాళ్ళ ఎంపీలు తెలియకపోతే వాళ్ళు అక్కడ నేర్చుకోవచ్చు. కానీ మా తెలంగాణకు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మా మీద ఎవడు దోపిడీ చేసినా వాడిని తీసి బొంద పెడతారు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన తెలంగాణ అంటే కత్తులు బట్టి కథ రంగాన దుంపితే నెత్తురు నేరమే పాలించిన జాతి మా జాతి. ఇక మీరు మార్వాడల లెక్క ఏంటంటే మన లడ్డు పట్టుకుని బొందలు పట్టుకొని వస్తే మేము చప్పట్లు కొట్టే మీద సంపుతాము. అది మాకు అంత అవగాహన ఉంది. ఖచ్చితంగా గోబ్యాక్ మార్వాడి సామాన్య లాంటి వాళ్ళ ఉద్యమకారులు మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాము. మేము ఖచ్చితంగా మేము మార్వాడిలో పొమ్మని చెప్తాం అంటే మా ప్రజలను మేము కాపాడుకుంటాం అంటున్నాము. ఇది మా సమాజంలో తెలంగాణ మేము కాపాడుకుంటాం. బిచ్చమేసి ఇప్పుడు అట్లా జరిగింది కదా. ఎట్లయితే బ్రిటిష్ వచ్చిన వ్యాపారం వచ్చి వాడు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ కంట్రోల్ తీసుకుని తర్వాత ఇంటర్వ్యూ చేసిన సేమ్ అదే జరుగుతుంది. నీకు అంత ఏ కాన్ఫరెన్స్ కన్నా పో మార్వాడలో అంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలక్షన్లు వస్తేప్పుడు వానికి డబ్బులు ఇస్తాడు, ఎలక్షన్ కోటి ఇద్దరు డబ్బులు ఇచ్చి గెలిచిన వరకు పనులు చేపించుకుంటారు. అట్లా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలు మొత్తం పీక తింటారు. కాబట్టి మేము తెలంగాణ ప్రజలకు ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా గోదాకు మార్వాడు వెళ్ళిపోవాల్సింది. మార్వాడికి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ప్రేమిస్తారు తప్ప ఎవరిని దోసుకోరు. ప్రేమించే గుణం మనకు ఉంటే దోసుకునే గుణం మనం. మన ప్రేమించడం దగ్గర దోసుకుంటాడు ఎందుకు? అందుకే దోసుకునే వాడిని పారదోలాల్సిందే, ప్రేమించే వాళ్ళ కోసం కొట్టాడాల్సింది. ఈ మాధవలత ఉంది కదా, ఏదైతే హిందువులు అని చెప్పి ఇదంతా ఇస్తుందో ఆమెకు ఏదో హాస్పిటల్ ఉంది అని చెప్పి చెప్తారు హైదరాబాద్ లో. ఒకసారి ఆ హాస్పిటల్కి వెళ్తే హిందువులకు ఫ్రీగానే ఉంటుంది. అసలు మాధవలత ఎంత గొప్పదంటే మాధవలతకు ఏం మాట్లాడుతాం నాకైతే అర్థం కాదు. నాకు తెలిసి మాధవలత సేమ్ బండి సంజయ్ చెల్లి అనుకుంటున్నారు. ఒక తల్లి గుట్టపోవచ్చు కానీ ఒకటే ఆలోచన ఉంది అనుకుంటున్నాను. ఆయన అట్లా ఉంటే డిమాట్లాడు ఇప్పుడు వీరోజు హాస్పిటల్ పెట్టింది. హాస్పిటల్ పేరు అదే కదా. మరి అక్కడికి పోయేది ఎవరు పోతారండి? మొత్తం హిందువులే కదా. మరి ఫ్రీగా మనం పెద్ద దోపిడిదారు మాధవలత. ఆమె పేరుకి హిందువులు అంటారు తప్ప మరి అక్కడికి పోతే హిందువులో ఫ్రీగా ఉంటుందా? ఏముంది. కరోనా సమయంలో కొన్ని కోట్ల డబ్బులు అనుకుంది. మరి అక్కడ హిందువులు గుర్తు కాలేదా? మన ప్రజలు కూడా అర్థం చేసుకోలే హిందువులు అని మన మీద దోచుకునే డబ్బుతో ఇప్పుడు నిలబడ్డది. అది కూడా బీజేపీ టార్గెట్లో డ్రామాలు ఆడింది తప్ప మాధవలతకి హిందువుల మీద ప్రేమ ఎప్పుడు ఉండదు. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోలేదు, పెట్టుబడిదారులకు ప్రజల మీద ప్రేమ ఉండదు. పెట్టుబడిదారులకు ప్రజల మీద ప్రేమ ఉండదు.
పెట్టుబడిదారులో ప్రజలు పీక్ కూడా ఉంటుంది, ప్రజల దోస్ కూడా ఉంటుంది తప్ప ప్రేమ ఉంటుందని మన మీద పిక్చర్లో తిరగదు. మన ప్రజలు అసలు గమనించాలి, ఏ పార్టీ జెండా మోసినా మన ప్రజలకు తిరిగేది లేదు. కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితులు రానియద్దు. మాధవిలత అసలు తెలంగాణకు మాధవిలతకు ఎటువంటి సంబంధం లేదు. ఆమె నేను అందుకే మాధవిలతకు ఒకవేళ హిందువుల మీద ప్రేమ ఉంటే మరొకసారి చెప్తున్నా, మాధవిలతకు హిందువుల మీద ప్రేమ ఉంటే మన తెలంగాణ శామనకు అలా రిలేషన్లో ఎవరైనా అమ్మాయికి ఈమా, లేకపోతే నీకు ఒకవేళ బిడ్డ ఉంటే కూడా ఆమెకి ఈమా, సత్యమైతే చేసుకుంటారు. మరి హిందువే కదా, మనోడిగా అన్నారు అన్ని హిందువే కదా, మరి హిందూ చేయొచ్చు కదా. అంతగానో ప్రేమ ఉండి అందరికీ చెప్తారు మనం మంది హిందువులో మాట్లాడేటప్పుడు, మీరు బిడ్డలో దళితులకి ఇవ్వండి, దళితులకి పెళ్లి చేయండి, ఏమవుతుంది? తప్పు కాదు కదా. కాబట్టి ఇది రాజకీయ డ్రామాలు తప్ప ప్రజల మీద ప్రేమ లేదని కూడా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉస్మానియాలో చదువుతున్నారు, ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మీరు ఇప్పుడు మీదైతే గ్రామం అయితే ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయి, బిఫోర్ దట్ ఎలా ఉండే, అంతకంటే ముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి? వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్దిగా మేరా ఉండే. ఇప్పుడు 1 year అయితే అంటారు. వాస్తవానికి ఇప్పుడున్న సిటీలో యూరియా ఎక్కడ దొరుకుతుందని చెప్పి చాలా మంది రైతులు మాట్లాడుకుంటారు. మరి ప్రభుత్వము చెప్పాలి తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకు చేస్తుంది. ఒకవేళ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కోసం చేయకపోతే మాటికి 3 సంవత్సరాలు వేసుకుంటాయి కదా. కేసీఆర్ పంపించిన రేవంత్ రెడ్డి పంపారు. బిఫోర్ ఎలా ఉండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉంటే యూరియా వారికి ఇచ్చారని తెలుసు, మరి ఎంత అయితే ఇబ్బంది లేదని అనుకున్నా. బట్ ఇప్పుడైతే ఎక్కువ ఇబ్బంది కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను జనరల్ గా అడుగుతున్నా, యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో ఏదో కాంగ్రెస్ పార్టీ ఉండే, టీడీపీ పార్టీ ఉండే, ఉమ్మడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చింది. రాష్ట్రంలో మటుకు దేశంలో కూడా చాలా ప్రభుత్వాలు మారాయి, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు ప్రభుత్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక్కొక్క విద్యార్థి మీద మినిమం కనీసం 50,000 ఖర్చు పెడుతున్నారని చెప్తుంది ప్రభుత్వం. ఒక ప్రైవేట్ స్కూల్కి పోతే వాళ్ళు ఒక అకాడమిక్ ఇయర్కు దాదాపు 10 నుంచి 15,000 అట్లా కడతారు, ఎల్కేజీ కానీ అంగన్వాడీ స్కూల్ ఫాస్ట్ ఏజ్ వాళ్ళు. ఇక్కడనేమో మేము 50,000 వరకు ఖర్చు పెడుతున్నాం. కానీ అంగన్వాడీ ఇప్పటి వరకు చూసుకుంటే ప్రభుత్వ విద్యార్థుల యొక్క పరిస్థితి కానీ వాళ్ళ స్కూళ్ళ పరిస్థితి కానీ అద్దానంగా ఉంది. కానీ ఈ 10,000 కట్టేటువంటి ఫీజులు కట్టేటువంటి స్కూల్ బ్రహ్మాండంగా ఉంది. మరి డబ్బులు అంతా ఎక్కడ పెడుతుంది గవర్నమెంట్, ఎక్కడ పోతుంది? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థిని 50,000 ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం, మరి ఒక్కొక్క విద్యార్థిని 50,000 ఖర్చు పెట్టేవాళ్ళు. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, నువ్వెందుకు 50,000 ఖర్చు పెడతావు? కామన్ విద్యా విధానం పెట్టాంట నేను అందరూ ఒకటే పల్లె చదువుకోను. ఎంత ఘోరం గుర్తుపెట్టుకో, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకుని బిడ్డనేమో అమెరికా చదువుకుంటుంది, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకుని బిడ్డనేమో అమెరికాలో చదువుకుంటే ప్రజల బిడ్డ ఎక్కడ చదువుకోవాలి? ఇప్పుడు వండి వర్షాలు పడుతున్నాయి కదా, బల్లే కూర్చుంటే పైనకి నీళ్లు పడితే కింద పోరాలని చెప్తారు. ఇదా ఇది తప్పు కదా. మరి 50,000 ఒకవేళ ఖర్చు పెడితే దాదాపు మొన్న నేను ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, 72 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారంట. తిన్నప్పుడల్లా ఫుడ్ పాయిజన్. సిగ్గుందా? పాలకుడు నీ బిడ్డకి ఏది పెడితే పాలితుని బిడ్డ పెట్టవా? నీ బతుకంతా ప్రజలే కదా, ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావు, మరి వీళ్ళకి ఎందుకు అన్నం పెట్టలేకపోతున్నావు? ఇది ప్రభుత్వం అంటారా? ఇంకొక విషయము, ప్రజల చేత ఎన్నుకోబడ్డానికి ఆరోగ్యం బాగాలేకపోతే అమెరికా పోతుంది, ప్రజలకు ఆరోగ్యం బాగాలేక ఏడిపోతారు గాంధీ హాస్పిటల్ పోతుంది, ఉస్మానియా హాస్పిటల్ పోతుంది, ఎక్కువ ముసలి పెడితే ఉన్నది ఉంటుంది, గాంధీ పోతుంది, బయట హాస్పిటల్లో రోగులు ఉంటారు, బయట మనలు ఏడిచేది ఎట్టారు. ఏం ప్రభుత్వాలు ఇవి? ప్రజలను ప్రేమించే ప్రభుత్వాలు ఇట్లే ఉంటాయా? నువ్వు 1,000 కోట్ల బడ్జెట్ అంటావు, ఎంత పెడుతున్నారు మీరు? విద్య ఎంత ఖర్చు పెడుతున్నారు? వైద్యం ఎంత ఖర్చు పెడుతున్నారు? చెప్పండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక ఉదాహరణ చెప్తా, మనుషులు ఒకలే, అందరు భారతీయులు కదా. ఒక్క భారతీయుల కోసం ఎన్ని ప్రభుత్వాలు పనిచేస్తాయి? 2 ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఒకటి స్టేట్ గవర్నమెంట్, 2 సెంట్రల్ గవర్నమెంట్. మరి 2 ప్రభుత్వాలు పనిచేస్తే ఒకటే ప్రజలు ఎందుకు బాగుపడతలేరు? ఇప్పుడు నేను ఉదాహరణ తీసుకున్నాను, మేము 4 ఉన్నాం అనుకో, నేను మన చదువుకున్నాం అనుకో, మా నాన్న కష్టపడి మేము 3 బతాం, ఒకటి కష్టపడి మేము 3 బతుకున్నప్పుడు మరి 2 కష్టపడితే ఒక ప్రజలు ఎందుకు బతకలేదు? మరి బతకాలి కదా. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ దొంగనా కొడుకులు ఎప్పుడు కూడా ప్రజలను ఒక భ్రమలో పెట్టి ప్రజల దగ్గర ఉన్న పన్నులు పీకేది తప్ప ప్రజల కోసం కూడా పనిచేయదు. ఒకవేళ గుర్తుపెట్టుకుని ఉదాహరణ చెప్తా, ఈ పాలకులకు ఈ దేశం మీద ఇష్టమే ఉంటే, ఈ దేశం మా దేశం అనుకుంటే, ఈ దేశ ప్రజలు మా వాళ్ళే అనుకుంటే, పాలకుని బిడ్డ పాలితుని బిడ్డ ఒకటే బల్లే ఉండాలి. ఒక బల్లి ఉంటుందా? అప్పుడే ఈ దేశం భక్తి అనేది తెలుస్తుంది తప్ప అంతవరకు మేము దేశభక్తులు అని చెప్తే చెప్పుతో కొట్టువి. వీళ్ళంతా దేశలోకులే. నీ బిడ్డలేమో అమెరికాలో ఉండాలి, మా బిడ్డలేమో బల్లి ఉండాలి. మా బిడ్డలు తింటే మాకు కష్టం వేస్తుంది కదా. నీ బిడ్డ కూడా తినడం ఒక రోజు తెలితే నీ బిడ్డ కూడా తెలుస్తుందా? నీ బిడ్డ రాదు, నీ బిడ్డ అమెరికాలో ఉంటే మేము తిని కూడా సావాలి.
కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఈ ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలు ఇవి ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకున్నంత వరకు ప్రజలు మోసపోతూ ఉంటారు. ఇప్పుడు అదే పాలకుని బిడ్డ అదే మన గవర్నమెంట్ బళ్ళు ఉంటే ఆ బడి ఎట్లుంటుందా? ఉండదు కదా. మరి ఎందుకు అట్లా పెట్టారు అంటే పాలకుని బిడ్డలు ఆ బళ్ళు లేరు కాబట్టి వాళ్ళు నాశనం కాదని చెప్పి పాలకులు చూస్తారు. అది అందుకే కామన్ విద్యా విధానం ఉండాలని ఫస్ట్ కాడికి చెప్తున్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కొంతమంది బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆయనకు ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు. ఈ బండి సంజయ్కి ఏమో సహాయ మంత్రి పదవి ఇచ్చారు. అసలు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు మంత్రి పదవి? వాస్తవానికి బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ ఎట్లుందంటే దక్షిణ భారతదేశం అంటే వాళ్ళకి చిన్న దక్షిణ భారతీయులు ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమతో ఉండరు. అది మనకు అట్లా కనబడుతుంది, తప్పు. మరి మీకు బండి సంజయ్ పదవి ఇచ్చినట్టు ఏదో పెద్ద ఆయన కొత్త క్షేత్రమే కాదు. బండి సంజయ్కి ఎందుకు పదవి ఇచ్చినండి? అమిత్ షా గారి యొక్క చెప్పులు మోయాల కాబట్టి బండి సంజయ్కి పదవి ఇస్తుంది. నేను చెప్పలేదు. సాక్షాత్తు చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర అమిత్ షా చెప్పులు ఇస్తే ఉండాలి. నువ్వు ఒక పార్లమెంట్ సభ్యునివి, నువ్వు పట్టుని కాదు. పార్లమెంట్ అంటే ఈ దేశానికి చట్టాలు చేస్తుంది. అదే కదా చివరి శాసనం. ఆడిని ఉండాల్సిన వాడివి సర్వోత్తమైన పార్లమెంట్ నుండి నువ్వు అమిత్ షాతో నువ్వు అన్నా ఆయన చెప్పులు నువ్వు చెప్పులు మోస్తావు అంటే బీజేపీ ఎట్లుంటే బానిసలు కావాలని ఇస్తావు. ఎవడైతే కట్టు బానిస ఉంటుందో వానికి పదవిస్తూ అలా కట్టు బానిస బండి సంజయ్, తర్వాత కిషన్ రెడ్డి. వీళ్ళ వల్ల ఇది మన తెలంగాణకు గింత ఉపయోగం అండి. మన కరీంనగర్లో ఒక మీటింగ్ పెట్టారు, విద్యాసంఘం మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో నేను ఏమంటాడు, మనిషిని ఎట్లా ప్రేమించాలో నేర్పాల్సిన వాళ్ళు వాళ్ళ విద్యార్థులకు విద్వేషం. మనం హిందువులో పెట్టుకుండాలి, మనం ఇట్లా దాడులు చేయాలి, నువ్వేంటి ఆయనకు అర్థం కాదు. ఒకవేళ అంతగా హిందువుల గురించి మాట్లాడితే ఇలా సోమవారం మా ఊర్లో జాతర అవుతుంది అన్నమాట ఎట్లుంది. నేను ఊరికి హిందుతో మాట్లాడతావు, వాడికి వచ్చి పంతులేషన్ వేసుకో. ఇంతకు సామాన్యాన్ని వెళ్ళిపోయాడు, పంతులేషన్ వేసుకో. పూజలు లేని ఎవరు లేకపోతే కరీంనగర్లో ఏమైనా గుళ్ళు ఉంటే గుళ్ళు తీసుకో. నువ్వు పార్లమెంటు ప్రజల గురించి మాట్లాడవలసిన ఏకపక్షంగా ముస్లిం మీద, దళితుల మీద, ఆదివాసుల మీద దాడులు చెప్పాల్సి ఉంది. నువ్వు ఈ ప్రజల గురించి మాట్లాడినావా? అందుకే బీజేపీ ఏం చేస్తుంటే మనం బానిసలు ఎవరు అని చూస్తుంది. బానిసలు ఎవరు కోణంలో తెలంగాణ రాష్ట్రంలో మన పెద్ద బానిస అంటే బండి సంజయ్ కుమార్ బానిస. ఆ బానిస తీసుకుని పదవిచ్చారు తప్ప ఇవి బండి సంజయ్ కోర్టులు చేస్తున్నారు. ఎప్పుడన్నా బండి సంజయ్ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడం చూసినావా? ఏమన్నా బిల్లు మీద మాట్లాడడం చూసినా కొన్ని బిల్లు పాస్ చేస్తారు. బిల్లు మీద కిషన్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ లో ఎందుకండి పనులు రాసుకోమని చెప్పి వాడు పార్లమెంట్ మెంబర్ అయి ఉండి కేంద్ర మంత్రి ఉండి వాళ్ళ శాఖ మీద చట్టం చేయాల్సిన వాళ్ళు ఆ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టవలసిన వాళ్ళు ప్రవేశపెట్టకపోయి ఏదైనా ఒక చట్టం మీద ఒక బిల్లు మీద మాట్లాడినా మరి ఏం మాట్లాడినప్పుడు వీళ్ళు ఉంటే ఎంత, ఊడితే ఎంత, వీళ్ళు ఉంటే ఎంత, పీక్తే ఎంత. ఈ పక్కన ఏపీ ఉంది. ఏపీలో కొత్తగా రామ్మోహన్ నాయుడుకు సెంట్రల్ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆయన ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్ అట్లాంటివి తీసుకొస్తా ఉన్నాడు అక్కడ. మరి మన వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నుంచే కిషన్ రెడ్డి మంత్రిగానే ఉన్నాడు, సహాయ మంత్రిగా ఉన్నాడు గతంలో. ఇప్పుడు ఇద్దరు మంత్రులు వచ్చారు మనం. మరి వాళ్ళు ఏమైనా నిధులు తీసుకొచ్చారు ఇప్పుడు? విషయం ఏంటంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు వాళ్ళు కూటమి లేవు, వీళ్ళేమో పార్టీ లేవు. డైరెక్ట్ బీజేపీ పార్టీ కదా, వాళ్ళు కూటమి. వాడు కూటమి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ కుర్చీ 4 కాళ్ళు ఉన్నాయి అనుకో, ఏ కాలు లేకుండా కూలుతుంది. ఇది వాళ్ళ కాలేదు కాదు, బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ కాలు కాబట్టి ఇది కూలగాలని చెప్పి ఆ కాలుకి ఏం కావాలని వీళ్ళు వీళ్ళు ఉన్న వీళ్ళు కాలు కాదు కదా, చేరే అనుకుంటారు కదా. వీళ్ళతో చేసుడు ఏముండదు కాబట్టి వీళ్ళు ఏమి ఇయ్యరు, వాళ్ళు అడగరు కూడా. అంటే జాతీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా టీడీపీ పార్టీలో కూటమిలో ఉన్నటువంటి మంత్రులు ప్రజలకు చాలా తెచ్చుకోరు. వాళ్ళు ఎయిర్పోర్ట్ తెచ్చుకోరు, ఇంకేం తెచ్చుకోరు, అన్ని తెచ్చుకోరు. మరి వీళ్ళు మన తెచ్చిరా ఏం చేస్తారు? బండి మీటింగ్ అయితే జై శ్రీరామ్, భారత్ మాతాకి దేవ జై, సోమవారం, ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం అదే. నాకు ఒకటి అర్థం కాలేదు. స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం కోసం అందరం పోరాడారు, ముస్లింస్ కూడా పోరాడారు స్వాతంత్రంలో. అలాంటిది వాళ్ళు కూడా పోరాడితే వచ్చినటువంటి స్వాతంత్రంలో వాళ్ళకే బతికే హక్కు లేదు, వాళ్ళైనా ఉండొద్దు అనేటువంటి విద్వేషాన్ని రెచ్చగొడుతుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మన సమాజం, మన ప్రజలు యువకులు తెలుసుకోవాలి. అసలు స్వతంత్ర పోరాటానికి బీజేపీ ఎటువంటి సంబంధం లేదు. అసలు బీజేపీ స్వతంత్ర పోరాటానికి సంబంధమే లేదు. వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం సవర్కరే స్వతంత్ర పోరాటం లేదు. నేను చెప్పి బ్రిటిషర్లు చెప్పి మనం తీసుకొని హనుమాన్ జైలు అయితే అదే కాలు మొత్తం అంటే పెట్టింది. ఎప్పుడన్నా వాళ్ళు సాంగ్ల గురించి మాట్లాడిరా? వాళ్ళు రచనలు చేయండి, నేను కాదు. వాళ్ళు గోల్బంక రచనలు కావచ్చు, సవర్కర్ రచనలు కావచ్చు, వాళ్ళ రచనలు అంతా ఎప్పుడు ప్రజల మీద, ఈ దళితులు, ముస్లింస్, ఆదివాసీ ప్రజల మీద విద్వేషాన్ని ఇప్పుడు తప్ప ప్రజలను ప్రేమించాలని ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన అంటారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతనో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు కూడా కంటే అలా ఈక్వల్. ఏ మతం గురించి ఎవడు మా మతమే గొప్ప ఎవడు మాట్లాడినా వాడు ఉగ్రవాది, ఏ మతమైనా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నక్సలెట్ తుపాకులు పట్టుకుని చంపేస్తామంటారు. మరి ఆర్ఎస్ఎస్ ఏం పట్టుకుంటారు?
వాళ్ళు కూడా ఈ మధ్య తుపాకులు పట్టుకుంటారు కదా, కత్తులు పట్టుకుంటారు కదా, మరి ఆయుధాలు పట్టుకుంటారు. మరి వాళ్ళని ఎందుకు చంపారు మీరు? ఇంత ఘోరంగా గీత లాగింది కదా. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా, ప్రజల గురించి ఎవరు పని చేసినా వాళ్ళు దాడి చేయాలి, వాళ్ళు చంపేయాలి. ఈ వాళ్ళతో ఆర్ఎస్ఎస్ నుండి మోడీ అమిత్ షా చేసినామంటే ఓకే, వాళ్ళ మీద దేశభక్తులు, వీళ్ళని దేశద్రోహులు. అసలు నిజమైన దేశద్రోహులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ప్రజలు ఎవరు కాదు. వాళ్ళు నిజమైన దేశద్రోహులు, నిజమైన దేశభక్తులు దళితులు, ఆదివాసులు, కమ్యూనిస్టులు, ముస్లింలు, వీళ్ళు దేశభక్తులు తప్ప ఆర్ఎస్ఎస్ కు, బీజేపీ ఈ దేశ ఆంధ్ర పోరాటంతో కానీ ఈ దేశంలో ప్రజలతో ఎటువంటి సంబంధం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన వాస్తవ విషయం. నా దగ్గర నా ఫోన్లో క్లిప్ కూడా ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు అసలు అంతే. 2005 దాకా వాళ్ళ జాతీయ కార్యాలయం మీద జెండా జాతీయ జెండా, ఇంకా వాళ్ళ దేశభక్తులు మనం ఎప్పుడు. ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకున్నట్టయితే బీజేపీ అధికారం రావడం కోసం శివాజీని ముందుకేసుకొని వస్తూ ఉంది, అంతటి విగ్రహాలు కడతా ఉంది. అంటే మనం ఒకసారి చరిత్రలో చూసుకున్నట్టయితే ఈ శివాజీ అప్పుడు రాజు అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణీయ సమాజము అతను రాజు కావద్దు అని చెప్పి ప్రమాణ స్వీకారం రమ్మంటే కూడా రాకుండా వస్తే కూడా తనను అవమానించారు అని చెప్పేసి చరిత్రలో ఉంది. మరి ఇప్పుడు బీజేపీ ఓట్ల కోసం మాత్రం అదే అశోకుని ముంగటేసుకొని వస్తుంది. ఈ తెలంగాణ సమాజం శివాజీకి బీజేపీ సంబంధం లేదు. శివాజీ దళిత్. శివాజీ ఆయన సైన్యాధ్యక్షుడు మొత్తం ముస్లింస్. మీకు చరిత్రలో చదువుకోండి, మీకు కావాలంటే కూడా నేను వాట్సాప్ పంపిస్తాను. ఆయన సైన్యాధ్యక్షుడు ముస్లింస్, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు దళితులు. శివాజీ కొడుకు శంభుజీ చంపింది బ్రాహ్మణులు కదా. బ్రాహ్మణులు ఆ శివాజీ కొడుకు శంభుజీని చంపేస్తే అక్కడ ఉన్న దళితులందరూ పోయి శివాజీ కొడుకు శంభుజీ యొక్క తలలు మొండలు అన్ని ఏరుకొచ్చి అది కుట్లు కుట్టి అక్కడ ఉన్న అంటరాని వాళ్ళు ర్యాలీ చేసి అప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. దానికి శివాజీ కొడుకు శంభుజీని చంపిన దానికి మద్దతుగానే భీమాపురం యుద్ధం జరిగింది. వట్టిగా జరగలేదు. శివాజీ రాజైనాక ప్రమాణ స్వీకారానికి ఎవరిని పిలిచారు? బ్రాహ్మణుడు రమ్మంటే రాలే. అట్లా ఉత్తర భారత నుంచి ఆ బాబును గారు తక్కువ కోలుకుంటాడు కదా, వాడిని పట్టుకుంటే వాడు శివాజీని తన బొటన మీద కాలుకుని బుక్ పెట్టినాడు. ఇంకా వీళ్ళ ఎవరైతే ఉన్నారో చెప్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది ఈ బ్రాహ్మణులు వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు ఒకప్పుడు శివాజీని అక్కడ సంబంధించిన వాళ్ళు అవమానించారు. ఇప్పుడు ఓట్ల కోసం మనం అందరినీ పిల్లలని చెప్పి చరిత్ర వర్తిస్తూ ఓట్ల కోసం వాడుకుంటున్నారు. అంతేనా? 1000% శివాజీ యొక్క కొడుకు శంభుజీ, శంభుజీ యొక్క శ్మశానం దాన్ని ఏమంటారు, శ్మశానం వాటి పేరు చెప్పనండి. చూసిరామని కొడుకు తెలియకపోతే పోయి చూసిరామని, అది దళితులు నిలబెట్టుకుంటూ ఆడుంది. శివాజీ వాళ్ళ తల్లి దివ్యాబాయి ఎవరు? దళితు కదా. ఈ ఇంకొక పెద్ద విషయము, శివాజీ ఉన్నప్పుడు ఇది భారతదేశ పటమనికి ఉన్నది. శివాజీ ఉన్నప్పుడు రాజ్యాలు ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దాడి. అసలు బ్రిటిష్ వచ్చేదానికి భారతదేశం పటమే లేదు. వాడు వచ్చినాక చెప్తారు అది కొడుకులో తిరుగుతుని పెట్టి వాడి తీసింది వీళ్ళకి తిరిగి ఎక్కడి. శివాజీ ఉన్నప్పుడు రాజ్యాలు ఉన్నాయి. ఆయన మరాఠా సామ్రాజ్యం. అప్పుడు మరాఠా సామ్రాజ్యం మీద ఢిల్లీ వాళ్ళు దాడి చేసి కూడా ఢిల్లీ మీద దాడి చేయాలి. వాడు తుర్కోడా వాడు హిందూ అని చూసిరా. మరి శివాజీ చంపేసింది ఎవరు? శివాజీ ఎవరు చంపి? బ్రాహ్మణులు చంపి విషయం పెట్టి చంపి శివాజీ. నాకు తెలియదు ఆ సమాజానికి. వీళ్ళు ఎట్లుంటుంది అంటే ఎవరి పిల్లం అనగా నా పిల్లం అని పాట పాడేటప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు. ఇవందనా కానీ తెలచీర కట్టుకుని ఆది నా పిల్లం అన్నట్టు వీళ్ళు ఉంటుంది తప్ప చరిత్రల వాస్తవ చరిత్రకు భారతదేశ చరిత్రకు బ్రాహ్మణులతో ఆర్ఎస్ఎస్ తో ఎటువంటి సంబంధం లేదు. ఈ చావా చిత్రం వచ్చింది శివాజీకి సంబంధించి చూసారా? నేను వాస్తవానికి ఈ ఆర్ఎస్ఎస్ సినిమాలో చూడాలి. సినిమాతో తక్కువ. ఇప్పుడు అది ఎవరు తీసారు? ఆర్ఎస్ఎస్. అంటే ఆర్ఎస్ఎస్ ఎట్లుంది, ఒక వర్గం ఇంకో వర్గం మీద విధ్వంసం ఉంటుంది. దాని చూడడానికి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి సినిమా అయితే బాగుంటుందంటే చూద్దాం. మన 23 సినిమా వచ్చింది. సినిమా బాగుంది. అది దళితులు ఎక్కడ దాడులు జరుగుతుంది చూపెట్టి. మరి చావా సినిమా చెప్పండి. ఇప్పుడు అసలు ఇంత ఘోరం అంటే ఇక శివాజీ ఉన్నప్పుడే పనిచేసినట్టు ఫీల్ అయితే ఆర్ఎస్ఎస్ అయితే శివాజీ మాత్రం కలిసి పనిచేసినట్టు ఫీల్ అవుతారు. ప్రతి ఊరు శివాజీ వస్తున్నారు, శివాజీ రావాలి కానీ శివాజీ చరిత్ర కూడా తెలుసుకోవాలి. శివాజీ దళితులతోని బీసీలతోని కలిసి పోరాటాలు. ఇప్పుడు సినిమాలో చూసారా? అయితే ఆయన చంపింది ముస్లింస్ అని చెప్పి విమర్శ తీసుకొస్తున్నారు ముస్లింలు. అది తప్పదు. శివాజీ చంపిన బ్రాహ్మణులు, ముస్లింస్ చంపి ముస్లింస్ యుద్ధం చేసి శివాజీ యుద్ధం చేసిన చంపలే. ఔరంగజేబు శివాజీ చంపిందా? దాడి చేసుకున్నాండి. ఆయన మీద అయితే మీరు ఆయన మీద దాడి చేసిండు. శివాజీ ఔరంగజేబు మీద దాడి చేసి శివాజీ మీద దాడి చేస్తే శివాజీ రోజు బ్రాహ్మణ్, శివాజీ కొడుకు బ్రాహ్మణ్. అరే అంతే శివాజీ మనం సాహుమహారాజు కదా రిజర్వేషన్ పెట్టింది దేశంలో 1906 మరి రిజర్వేషన్ ఎవరు పెట్టిరు? సాహుమహారాజు పెట్టిండు. మరి అది తెలియదా? సాహుమహారాజు ఎవరు? శివాజీ మన్మడు కదా. మరి శివాజీ మన్మడు బ్రాహ్మణుల ప్రతినిధి. శివాజీ మన్మడు సాహుమహారాజు పూణేలా రిజర్వేషన్ పెడితే పూణే నగరంలో బ్రాహ్మణులు దాడి చేసింది కదా. మరి అది తెలియదా? అంటే అందుకే నేను చాలా సందర్భం చెప్పిన, విజ్ఞానవంతులు విశ్వం బాగుపడాలని కోరుకుంటే అజ్ఞానవంతులు ఆర్ఎస్ఎస్ వివిధ మతాల మీద దాడి అని చెప్తారు. అందుకే చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు అంబేద్కర్ వైపు
అజ్ఞానులు ఆర్ఎస్ఎస్. అసలు నాకు అది అర్థం కాదు. వీళ్ళు ఇక్కడ ఔరంగజేబు గారు, ఇంకా మతం మీద విమర్శ చూపిస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఇంత దారుణంగా చేస్తారు రాజ్యాలు. అంతకు ముందు హిందువులే రాజులు ఉండే కదా కొన్ని. మరి అప్పుడు మనం హిందూ మహిళల మీద దాడులు జరగలేదా? ఆంధ్రం వచ్చిన తర్వాత అన్ని రాజ సంస్థలను విలీనం. మరి కాశ్మీర్ ఆయన హిందూ కదా, మరి ఆయన ఉన్నప్పుడు హిందువుల మీద దాడి జరగలేదా? అదే తప్పు. హిందువుల మీద దాడులు ఎప్పుడు జరుగుతుంది తెలుసుకో. హిందువులు అంటే హిందువుల దాడి కేవలం దళితుల మీద దాడుతుంది, అగ్రవర్ణం మీద జరగలేదు. నీకు అర్థం కానీ ఇప్పుడు మీరు మన ఊరికి వచ్చినాము, మీరు ఏం కులం మేము ఏమంటాం? మేము హిందువులు అంటావా, లేదా మేము పలానా కులం అంటాం? హిందువులు అని చెప్పినా ఇప్పుడు హిందువు అంటారా? ఇప్పుడు మా ఊరికి వచ్చి మీరు ఏమిటో అంటే పలాని అని కులం అని చెప్తారు. హిందువులు అని చెప్పినా అంటే ఈ దేశంలో నీ కులం ఏంటి అని అడిగే ప్రసక్తి లేనప్పుడు మాత్రమే హిందువు అని చెప్పాలి అనే విధంగా అది బీజేపీ ఒక మాట అంటారు. గడప లోపల కులం, గడప దాటింది అంటే కులం ఉండాలి కదా. కులం ఎందుకు ధ్వంసం చేయాలనుకుంటున్నారు? గడపలోపు కులం, గడప దాటింది. ఇది డ్రామా. వాళ్ళు ఏమనుకుంటారంటే భారత రాజ్యాంగం తీసేసి భారత రాజ్యాంగ స్థానంలో మళ్ళీ మనసును తీసుకొచ్చి ఈ దేశాన్ని 4 వర్ణాలుగా ఏదైతే మనసును పరిపాలన చేసిందో అట్లా పరిపాలన చేసి దళితులను, ఆదివాసులను ఊచకోత పోయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంకరం కట్టుకునే దానికి వాళ్ళు బయలుదేరు. కాబట్టి మేము ఒకవేళ మీరు అటువైపు వస్తే మేము మళ్ళీ భీమా కోరేగా వారసులమే. భీమా కోర యుద్ధం చేయాల్సి వస్తే ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయంతో యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేస్తున్నాం. ఈ మనుస్మృతి రాసింది హిందువులు అవునా? ఈ వీళ్ళకి సంబంధించింది. తర్వాత అందులో శిక్షలు ఏవైతే ఉన్నాయో ఎవరికి ఆ శిక్షలు వేయాలని చెప్పి రాశారు? ఇంకో హిందువులకి కదా, అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కదా. అది రాసింది హిందువులు కాదు, పాపనోడే. హిందూయిజం అంటే పాపనోడు. 14 మనము రాసిండు. అలా 2682 చంద్రబాబు శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలలో ఆ బుక్ ఎంత భయంకరం అంటే ఆ బుక్ చదివితే నరాలను అయితే మనం ఒకవేళ అగ్రవర్ణ స్త్రీతో మనం సెక్స్ లో పాల్గొంటే మనం ఎట్లా పాల్గొన్నామో అట్లా ఇనుప కర్రలు కాలుతారు, ఎర్ర కర్రలు కాల్చి దాంతో మనం ఆ అమ్మాయితో ఎట్లా సెక్స్ లో పాల్గొని దాంతో సెక్స్ చేయాలంట ఎర్రని రాడుకొని. అదే ఒక బాబును ఒక దళిత స్త్రీతో సెక్స్ చేస్తే వానికి ఏం జరిగిన శిక్ష? వాడు కొద్దిగా ఉంటుంది సంపదలో కొద్ది ఆటనో సారం ఇచ్చి వాడి శిక్ష మినహాయింపు. అది పెద్ద ఎంత కూడా మెరిగానా? నేను మొన్న భారత రాజ్యాంగం కొత్త వచ్చి చదివిన, అందుకు ముందు రాసింది 1925 ముందు బాబునాడు వచ్చిన ముందు దళితుడు పెళ్లి చేసుకుంటే మన పెళ్లి అని బాబునాడు దగ్గరికి 3 రాత్రులు పంపాలి. అదే సినిమా కూడా వచ్చింది. 3 రాత్రులు పంపాలి. మన తల్లుల యొక్క వక్షోద్యాలు పెద్ద ఉంటుంది, దాన్ని పన్ను కట్టిరండి. దాని వ్యతిరేకంగా కేరళ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం చేసింది ఆమె. ఆమె పేరు చాలా చట్టాలు. నీకు అంతేందుకు బాబనుడు ఇల్లు శంకుస్థాపన చేసుకుంటే దానికి అరిష్టం ఉందంటే 3 దళితులు తీసుకొని సావదంగేది ఎలా పొక్క తీసి బేస్మెంట్ ఎత్తరా, ఆ బేస్మెంట్ లా ఇన్ని సంవత్సరాల కూడా ఈ దేశంలో సర్వనాశనం మొత్తం దేశాన్ని హింసించింది బ్రాహ్మణులే. దళితులు గారు, బీసీలు గారు. దానికి ఏజెంట్ బ్రాహ్మణిజం కదా. మరి అదే బ్రాహ్మణిజం ఎజెండా పెట్టుకుని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎట్లా పరిపాలన చేస్తుంది? అంటే ఈ మనుస్మృతిని ఫాలో అవుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ నిజంగా మనమైతే ఎవరైతే కింది స్థాయిలో ఉన్నాం బహుజనులు అందరూ వాళ్ళ దీనికి మొత్తానికి దూరంగా ఉండాలని మీరు చెప్తున్నారు అంతేనా? విద్యను దూరం చేసిన బ్రాహ్మణుడు కదా. బ్రిటిష్ వచ్చేంత వరకు చదువులేదండి దళితులకు. ఏం మీరు ఇవ్వచ్చుగా మరి చదువు ఎందుకు వేయలేదు? బ్రాహ్మణిజం అనేది భయంకరమైనది. వాడే నేను ఒక ఉదాహరణ చెప్తా. ప్రపంచంలో అన్ని జంతువులు తెల్లమున్న జంతువులు. తెల్లమని ఏం చెప్పు, రోజులకు ఒకదానికి తెల్లముండదు. చెట్లకు కూడా తెల్లముండదు అని చెప్పి సుభాష్ చంద్రబోస్. తెల్లమున్నప్పుడు ఒక కుక్కను 10 కుక్కలు సెక్స్ చేస్తాయి. ఒక ఆడి కుక్కను 10 కుక్కలు సెక్స్ చేస్తే ఆ 10 కుక్కలు చంపేయి. ఎందుకు? దాన్ని తెలుసు జాతి అని చెప్పు. ప్రపంచంలో ఏ దేశంలో ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే సరణిస్తారు. మరి మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఎందుకు చంపేస్తారు? మరి దీన్ని ఎందుకు మాట్లాడరు? హిందూ ప్రజాప్రతినిధులు మాట్లాడేటోడు కదా, పొంగనాలు పెట్టాడు ఇలా నేను హిందూ అని మాట్లాడేటోడు. ఎందుకు మాట్లాడు? నేను సిగ్గుందా? ఏమన్నా సెక్స్ అనేది నేచర్. 2 వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎట్లా చంపేస్తావు? అరే 2 కలిసి ఇంకోటి పుడతాయా? మరి ఎట్లా చంపేస్తావు నువ్వు అని? మరి హిందూ తత్వం లేదా? అమెరికాలో చంపేస్తారా ప్రేమిస్తే? చైనాలో చంపేస్తారా? నువ్వు ఎట్లా చంపేస్తావు? ముస్లింలలో కూడా వాడిని ప్రేమిస్తుని పెళ్లి చేసుకుని ఇష్టపెడతారు. కేవలం హిందువులలా అది దళితులే. దళితులు బీసీలు అగ్రవర్ణస్ని పెళ్లి చేసుకుని అంటారు. దళితులు ఒకవేళ బీసీని పెళ్లి చేసుకున్నా దళితులు తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకో. ఒకవేళ అగ్రవర్ణస్ని దళితులు పెళ్లి చేసుకుని దళితులు కావాలి, గుర్తుపెట్టుకో. ఎటు పెట్టిన దళితులు చంపాలి. ఈ దేశంలో భయంకరమైన కుల వ్యవస్థ నాటి నుంచి నేటి వరకు బలైతుంది దళితులు తప్ప ఎవరు లేదు. అంటే ఈ బహుజనులు ఎవరైతే దళితులు బహుజనులు ఉన్నారో వీళ్ళంతా ఒకటి, బాపనోళ్ళు ఒకటి.
మనకు హాని చేసే వాళ్ళే బాపనోళ్ళు అని చెప్తున్నారు అక్కడ. వాళ్ళ నుంచి మనం దూరం ఉండాలి. అంటే వాళ్ళు హిందువు అని చెప్తున్నారు, ఆ హిందువులకు మనం దూరం ఉండాలి. ఒకటే వాళ్ళు హిందువులు, నేను హిందువులు వాళ్ళు చెప్తే మాట్లాడలేదు. ఒక హిందువులు అయితే మా ఇంట్లో దుర్గమ్మ ఉంటుంది, బాపన ఇంట్లో దుర్గమ్మ ఉంటుందా? మేము పంట పండుతుందంటే మా బావి కాడ మైసమ్మ ఉంటుంది. మాకు యాటను కొట్టి కొబ్బరికాయ కొట్టి మేము పంట బాపనలో మైసమ్మ ఏం చూసినాము. మరి మేము ఎట్లయితే ఇందులో వాళ్ళు ఎట్లయితే మళ్ళీ అడ్డబొట్టు అది వైశ్యం, అది వేరే. వాళ్ళ వర్గాల మధ్య జరిగిన అంతర్యుద్ధం ఇప్పుడున్న వర్గాల మనము వాళ్ళకుంటాయా? వాళ్ళు ఎంత సింపుల్ అంటే అసలు నాకు తెలిసి ప్రపంచంలో పని చేయకుండా బతికి బాపనోడే. మనిషి ఇంటికి బతకాలని ఎవడైనా బతికినట్టే వాడే బాపనోడే. ఈ దేశంలో 4 వర్ణ వ్యవస్థలను 3 వర్ణాలను వేల సంవత్సరం నుంచి దళితులు మోసినండి, శూద్రులు మోసిన కూడా మొదలై బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ 3 వర్గాలను మోసి మనవులు మొత్తం బలహీన పడిపోయారు. 100,000 ఎకరాలేమో బాపను అనుకుంటే కనీసం చట్టబంధం పెట్టి బీసీలకు దళితులకు స్థలములదా? అంటే కింద ఉన్నారు కదా ఈ 4వ వర్గం, మనం ఇప్పుడు దీంట్లో ఏ క్యాస్ట్ వస్తే ప్రజెంట్ ఉన్న క్యాస్ట్ శూద్రుల రెడ్లు కూడా వస్తారు. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోలే, దేశంలో మొత్తంలో 3 కులాలు మారాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. ఎక్కడ మారే గుర్తుపెట్టు, మిగతా కులాలు మారుతాయి. ఇప్పుడు ఇక్కడ బీసీ శాఖలు బీసీలలో కూడా శాఖలు బీసీలలో వీళ్ళు మహారాష్ట్ర ఇందరికైనా ఎస్సీలు ఇక్కడ ముందు బీసీటీయా వీళ్ళు ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఉన్నాయా ఆయన ఏ క్యాస్ట్? బీహార్ లో ఎస్సీ. అట్లా ఉత్పత్తి కులాలు ఏదో ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉంటారు అంతే తప్ప వేరే కులాలు ఉండరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య 3 కులాలే ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. రెడ్డిలు కూడా ఒకప్పుడు నేను చెప్పలేదు. సాక్షాత్ పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్మృతి ఇరానీ కాన్సెప్ట్ అప్పుడు మీరు ఇంగ్లీష్ నాకు మాట్లాడే అర్థమవుతుందంటే అప్పుడు ఏమంటుంది సార్ రేవంత్ రెడ్డి, మేడం గారు మేము శూద్రులము, మీరు బ్రాహ్మణులు కాబట్టి మీకు ఇంగ్లీష్ వస్తు మీకు ఇంగ్లీష్ వస్తు మాకు రాని నేను చెప్పలేదు. రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి కూడా శూద్రుడే, పాలకులకు తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళు ఎట్లంటే రెడ్డి శూద్రులు అంటే ఈ మిగతా కమ్యూనిటీ డామినేట్ చేసిన వాళ్ళు శూద్రులే. శూద్రులు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువుకున్న వాళ్ళకి మనకు తెలియకపోతే భారతదేశం అనేది భయంకరమైన కులాల కట్టుబాటు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక క్వశ్చన్ అంటారు. ఆయన ఒక క్వశ్చన్ ఏమంటే నీకు దేశం ముఖ్యమా జాతి ముఖ్యమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జాతి ముఖ్యమంటే, ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి నా జాతిని హింసించింది కాబట్టి నా జాతిని కాపాడుకోవాలని చెప్పిన అంబేద్కర్. చెప్పు, ఒకవేళ మీరు ఎంత దేశభక్తులను మాట్లాడారు ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు దేశభక్తి ఉంటే ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి గురుజ చెప్పారు. ఒకవేళ ఈ దేశమే మీద అయితే మీ పిల్లలను మా తమ్ముళ్ళకి ఇవ్వండి, పెళ్లిళ్ళు చేయండి, మిమ్మల్ని మా అల్లులో తీసుకోకండి, మీ సంపదలో మాకు వాటా ఇవ్వండి, అప్పుడు మీరు నిజమైన దేశభక్తులు మేము ఒప్పుకుంటాం. మనిషిని నువ్వెట్లా దేశభక్తులు అయితే మేము ఎవరి చెల్లిని పెళ్లి చేస్తున్నాం, దానికి ఆమెను మంచిగా చూసుకుంటాం, ఆమెను ప్రేమిస్తాం, అన్ని చూపిస్తాం. మీ యొక్క మేము ఎక్కువ తక్కువ చూపెట్టాం. అందుకే మా తల్లులు మాకు అనుభవాలు ఇచ్చినప్పుడే మనిషిని ప్రేమించాలని నేర్పారు, మీరు మనిషిని ద్వేషించాలని నేర్పారు. కాబట్టి మేము ప్రేమికుల వైపు పీడిత ప్రజలకు నిలబడ్డాం, వాళ్ళు ఉగ్రవాదుల వైపు దేశద్రోహుల వైపు వాళ్ళు సవర్కర్ వారసులేమో దేశద్రోహులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులేమో నిజమైన దేశభక్తులు. ఇప్పుడు మన శ్రీకాంత్ అన్న మనకు చాలా విషయాల మీద ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువత అసలు ఎటువైపు ఉన్నారు, మీరు ఎటువైపు ఉండాలి, నిజంగా మన వంశం వాళ్ళను వెనుకట ఎవరు దాడులు చేశారు, ఎవరు ఎంత చేశారు అనేది క్లియర్ కట్ గా మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటికైనా యూత్ అంతా ఇది తెలుసుకోండి. ఇప్పుడు మనకు నిజమైన శత్రువులు ఎవరు, మన మీద నిజంగా దోపిడీ చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది తెలుసుకొని మీరు ఎవరి వైపు ఉండాలనేది నిర్ణయించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా శ్రీకాంత్ మనకు తెలియజేశారు.